ఓకే అండి, రికార్డింగ్ ఆన్ అండి. అన్నారు సార్, మ్యూట్ చేసేయండి. కోస్ట్ అయిందా? అవ్వలేదండి. అశోక్ గారిదే కోస్ట్ అయింది. ఎవరిది? అశోక్ గారిది కోస్ట్ అయింది. అశోక్ గారి కోస్ట్ అయిందండి. అక్కడి నుంచి డిస్టర్బెన్స్ ఉంది. అంతే సార్, మీరు చేసుకోండి. అక్కడి నుంచి డిస్టర్బెన్స్ ఉంది యాక్చువల్లీ. ఓకే అండి. ఓకే సార్. అందరికీ నమస్తే అండి. ఈరోజు సెప్టెంబర్ 18, 2022. ఈరోజు టాపిక్ we think we are intellectual. మనం వివేకవంతులం లేక మేధావులం అని భావిస్తూ ఉంటాం. ఇది టాపిక్ ఈరోజు. ఇది బుక్ ఆఫ్ లైఫ్ నుంచి తీసుకోబడింది, కృష్ణమూర్తి గారి. సో టాపిక్ తెలుగు అనువాదంతో పాటు చదవమని వెంకటేశ్వరరావు గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన టాపిక్ we think we are intellectual. దీని ఎక్స్ట్రాక్షన్ ఏంటంటే, most of us have developed intellectual capacities, so-called intellectual capacities, which are not really intellectual capacities at all. We read so many books filled with what other people have said. There are many theories and ideas. We think we are very intellectual if we can quote innumerable books by innumerable authors. If we have read many different varieties of books and have the capacity to correlate and to explain. But none of us, or very few, have original intellectual conception. Having cultivated the intellect, so-called, every other capacity, every other feeling has been lost, and we have the problem of how to bring about a balance in our lives so as to have not only the highest intellectual capacity and be able to reason objectively, to see things exactly as they are, not to endlessly offer opinions about theories and quotes, but to think for ourselves, to see for ourselves very closely the false and the true. And this, it seems to me, is one of our difficulties, the incapacities to see not only outward things, but also such inward life that one has, if one has any at all. The Book of Life, Daily Meditation with Krishnamurti by J. Krishnamurti. దీని తెలుగు ట్రాన్స్లేషన్, మనం బుద్ధ జీవులమని అనుకుంటాం. మనలో చాలా మందిని మేధోపరమైన సామర్థ్యాలను పెంచుకున్నాం.
మేధోపరమైన సామర్థ్యాలని అని చెప్పుకునేవి నిజానికి మేధోపరమైన సామర్థ్యాలు ఏమాత్రం కావు. మనం ఎన్నో పుస్తకాలు చదివాం. ఇతరులు ఏమి చెప్పారో అనే విషయాలతో, వారి సిద్ధాంతాలతో, భావజాలాలతో మన మనసులు నిండిపోయి ఉన్నాయి. అనేక మంది రచయితల ఎనలేని పుస్తకాలను ఉటంకిస్తే మనం ఆ రకమైన పుస్తకాలను గనక చదివి ఉంటే, అలాగే వాటిని సమన్వయపరిచి వివరించగలిగితే మనం ఎంతో మేధావులమని అనుకుంటాం. కానీ మనలో ఎవ్వరూ మేధావులు కాదు, లేదా ఏ కొద్ది మందో అసలైన మేధోపరమైన భావనను కలిగి ఉన్నారు. మనందరం ఇదేనని చెప్పుకునే మేధోపరమైన జ్ఞానాన్ని పెంపొందించుకుని ప్రతి ఇతర సామర్థ్యాన్ని, ఇతర అనుభూతిని కోల్పోయాం. తద్వారా మనకు సమస్య వచ్చింది. అదేమంటే, కారణాలను నిష్పాక్షికంగా తెలుసుకోవడానికి అత్యున్నత మేధో సామర్థ్యాన్ని కలిగి ఉండడమే కాదు, విషయాలను ఎలా ఉన్నాయో ఖచ్చితంగా అలానే చూసే సామర్థ్యాన్ని కలిగి ఉండడానికి, మన జీవితాలను ఎలా సమన్వయపరచాలి అనేది, అది సిద్ధాంతాల మరియు సాంకేతాల గురించి ఎడతెగకుండా అభిప్రాయాలను కలిగి ఉండడం కాదు, కానీ మన కోసం మనం ఆలోచించుకోవడానికి సత్యాన్ని కానీ అసత్యాన్ని కానీ చాలా దగ్గరగా చూడడం ఎలా అనేది. ఇది మనకున్న కష్టాలలో ఒకటని నాకు అనిపిస్తుంది. అదేమంటే, బాహ్యమైన విషయాలే కాకుండా ఒకరికి ఉన్న అంతరంగిక జీవితాన్ని, అలాంటిది ఏదైనా నిజంగా ఉంటే దానిని చూసే సామర్థ్యం లేకపోవడం. ఇది ది బుక్ ఆఫ్ లైఫ్ జేకెన్స్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకటేశ్వర. ఈరోజు టాపిక్ చాలా చాలా ముఖ్యమని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా మనం ఎన్నో విషయాల్ని చదువుతాం, ఎన్నో గ్రంథాలు చదివి ఉంటాం, లేక విని ఉంటాం ఎంతమందినో. సో ఆ తెలిసిన జ్ఞానము నిజమైన సత్యాన్ని కనుగొనడానికి, వాస్తవాన్ని వాస్తవంగా చూడటానికి తప్పకుండా ఆటంకం అవుతుంది అనే విషయం ఇందులో చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే నాకు తెలుసును అనే భావాన్ని మనం ఎక్కువగా చదువుతున్న కొద్ది మనకు ఏర్పడుతుంది. ఆ మాటలన్నీ కూడా మనకేదో జ్ఞానం ఉంది అని అనిపించే విధంగా మన మీద ఒక ప్రభావాన్ని చూపిస్తాయి, ఒక భావజాలాన్ని కలిగిస్తాయి. అంచేత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే, వెంటనే మనం చాలా తెలివైన వారిని, మేధో సంపత్తి కలిగిన వాళ్ళని, చాలా జ్ఞానవంతులని అనుకుంటాం అన్నమాట. చాలా విషయాలకి మనకి తెలిసిన ఆ జ్ఞానంతో సమాధానం చెప్పుకుంటూ ఆ సమాధానం దొరికిపోయింది అనుకుంటాం, ఇతరులకి చెప్తాం. కానీ యాక్చువల్గా ఆ సమాధానం మనది కాదు. కాబట్టి జీవితంలో ఇంకా ఆలోచనల వల్ల కలిగిన దుఃఖం కానీ, భయం కానీ, ఆందోళన కానీ, సమస్యలు కానీ, సో అటాచ్మెంట్ కానీ, ఐడెంటిఫికేషన్ కానీ, లేకపోతే విసుగు కానీ, లేకపోతే జీవితంలో ఎప్పుడో ఒక విషయాన్ని గురించి ఆందోళన కానీ, కాన్ఫ్లిక్ట్ కానీ పోవటం లేదన్నమాట. ఎందుకంటే మనం తెలుసుకున్న నాలెడ్జ్తో అజ్ఞానం అనేది అంతం కాదు. నాలెడ్జ్ వేరు, విజ్డమ్ వేరు. నాలెడ్జ్ అనేది మనం విని, చదివి, తెలుసుకొని అనేక విషయాల్ని మనం కోట్ చేస్తూ
దాన్ని విశ్లేషణ చేస్తూ మాట్లాడగలిగే వాళ్ళు చాలామంది మనం టీవీలో చూస్తాం, ప్రొఫెషనల్స్ అంటారు వాళ్ళు. సో అలాగా అదే జ్ఞానం మనకి బాగా ఎక్కువగా మన నరనరాల్లో పాతుకుపోతే అది అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే ఒక విషయంలో ఇదా అదే అనే సందేహం రావచ్చు. చాలామంది ఎన్నో గ్రంథాలు చదివి సందేహాల్లో పడిపోయారు. కొంతమంది ఆ గ్రంథాలను సమన్వయపరుస్తూ ఇదే విషయం అన్నిట్లో ఉంది అని అనుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే అది వాళ్ళ స్వీయ జ్ఞానంగా ప్రకటించుకొని అక్కడి నుంచి వాళ్ళు గురువులు అయిపోతారు. సో ఈ విధంగా ఏమవుతుందంటే స్వతసిద్ధంగా వాళ్ళలో ఉండేటువంటి ఒక జ్ఞాన పుష్పం వికసించలేదు, హృదయ వికసన జరగలేదు. కాబట్టి వాళ్ళ జీవితాల్లో సంఘర్షణ పోలేదు. మన జీవితాల్లో ఇంకా సంఘర్షణ ఉంది అంటే కారణం మనకి ఎన్ని విషయాలు తెలిసినా, ఎన్ని విషయాలు విన్నా, ఎన్ని చదివినా, సో అది ఉన్నది అని అంటే మనం ఇంకా చూసే శక్తిలో లేము, చూసే విషయంలో లేము. సో పెర్సెప్షన్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది కాకుండా కేవలం జ్ఞానాన్ని మనం ఏది ఒడిసిపట్టి మెదడులో పెట్టుకొని దాని గురించి మనం మాట్లాడితే ఒక విషయం చూడండి, ద డిస్క్రిప్షన్ ఈజ్ నెవర్ ది డిస్క్రైబ్డ్ అనే ఒక మాట కృష్ణమూర్తి గారు వాడారు. దాని అర్థం ఏంటి? ఎంత వివరణ చేసినా ఆ వివరింపబడే వస్తువు అది కాదు. వర్డ్ ఈజ్ నాట్ ది థింగ్. ఆ మాట వస్తువు కాదు. కాబట్టి అది ఏంటో చూడాలి, అదేంటో తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్ ఆగాలి, వర్డ్ ఆగాలి. సో ఎంతకాలం వర్డ్ డిస్క్రిప్షన్లో మనం పడిపోయాము అంటే, ఆ జ్ఞానంతో ఉండిపోయాము అంటే ఏమవుతుంది? అక్కడ ఎప్పటికీ మనం ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోలేము. అందువల్ల మనకి ఎంతో తెలుసును అనేటువంటి తెలివైన వారమని మనం ఎన్నో గ్రంథాలు చదివి అనుకుంటే, ఎందరినో విని అనుకుంటే, ఆ గ్రహించినటువంటి సిద్ధాంతాలు, అభిప్రాయాలు తప్పకుండా అది జ్ఞానం కాదు, అది ఇంటెలిజెన్స్ కాదు. అయితే ఎందరో రచయితలు గ్రంథస్థం చేసిన విషయాలు ఉంటాయి. అందులోని కొన్ని ముఖ్యాంశాలు అంటే కోట్స్ ఉంటాయి కదా, అవి ఉటంకించడం, ఉదహరించడం ఇలాంటివి చేస్తే ఆ కోట్ చదివినంతసేపు బాగుంటుంది, ఎంత గొప్పగా ఉందో అనుకుంటాం. కానీ ఒక్కోసారి దాన్ని మన పదజాలంతో వివరిస్తాం, ఆ కోట్ తాలూకు అర్థం ఇది అనేసి. అవన్నీ చేయొచ్చు ఇంటలెక్చువల్గా, అన్నీ ఇదంతా చేయగలిగేటువంటి విషయం చేయొచ్చు. కానీ చేస్తే ఎంత చేసినప్పటికీ అది మన సత్యం కాకపోయినప్పుడు దానివల్ల ప్రయోజనం లేదు, అది కేవలం మాటలుగానే ఉండిపోతాయి. అంచేత మన మనస్సు, మన మేధస్సుని పదును పెడుతూ సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోయి ఎన్నో భావజాలాలతో బతుకుతూ మన జీవితాల్లో ఏం చేస్తున్నాం? ఒక బ్యాలెన్స్ కోల్పోయాం. ఏంటి ఆ బ్యాలెన్స్ అంటే, ఒక మేధా సంపత్తికి తర్వాత అదర్ కెపాసిటీస్, మేధస్సు కాకుండా అదర్ కెపాసిటీస్ ఉన్నాయి. సో అవి మేల్కొనేటట్టుగా చేయడానికి అవకాశం లేకుండా పోయింది మేధా సంపత్తి. మేధా సంపత్తి ఉండకూడదని కాదు, అంటే మేధా సంపత్తికి దీనికి మధ్య, ఆ కెపాసిటీస్కి వాటి మధ్య మనకి ఒక ఆబ్జెక్టివ్ పెర్సెప్షన్లో చూసే దాంట్లో, ఉన్నది ఉన్నట్టు చూసే దానికి మధ్య ఒక బ్యాలెన్స్ కుదరటం లేదన్నమాట. అంటే ఏమవుతుందంటే అక్కడ మనకి బాగా చదివిన విషయాలతో కూడుకొని, విన్న విషయాలతో కూడుకున్న మేధా సంపత్తి బాగా ఎక్కువగా ఉంటే
దాంట్లో ఉండిపోయి ఇంకా ఏదో తెలుసును అనుకునేటువంటి ఒక పరిస్థితి జారిపోతే అప్పుడు మనలో ఉండేటువంటి సృజనాత్మక శక్తి ఒకటి ఉంది. అంటే ఉన్న వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడగలిగేటువంటి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తికి ఈ మేధా సంపత్తితో కనెక్షన్ పోతుంది అన్నమాట. సో అంచేత మేధా సంపత్తి ఉండొచ్చును, కానీ వాస్తవ విషయాలతో దర్శించగలిగేటువంటి ఒక సునిశ్చిత సూక్ష్మ గ్రాహ్యతకి మధ్య సమన్వయత్వాన్ని మనం సందర్శించలేకపోతున్నాం. రెండిటి మధ్య ఒక సమన్వయత్వం ఉంది, ఆ సమన్వయత్వం లేదు. అందువల్ల ఏమవుతుంది, దానికి చెంది ఉండి ఈ సమన్వయత్వాన్ని కోల్పోవడం వల్ల మనం దర్శించేటువంటి సునిశ్చిత సూక్ష్మ గ్రాహ్యతకి దూరం అయిపోతున్నాం. చేత అంతు లేకుండా మన అభిప్రాయాలు, సిద్ధాంతాల మీద, నియమావళి మీద మనం వెల్లడించేది ఒక తెలివి కాదు. మన అభిప్రాయాలు వెల్లడిస్తూ ఉంటాం కదా, అది ఒక తెలివి కాదు. కానీ మనకు మనంగా సొంతంగా ఆలోచించడం, సత్య అసత్యాలను మనకు మనం నేరుగా చాలా స్పష్టంగా దగ్గరగా చూడగలగటం చెయ్యగలమా? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఈ దర్శనమే, ఇలాంటి ఒక దర్శనం మనకు ఎంతో కష్టం, చాలా అది ఒక సమస్యలాగా కనిపిస్తుంది అంటారు కృష్ణమూర్తి గారు. అంచేత చూడగలిగేటువంటి సామర్థ్యం బాహ్య విషయాలలోనే కాదు, ఒకవేళ ఉంటే అంతరంగిక జీవితాన్ని కూడా అంతరంగ జీవితాన్ని కూడా చూడగలమా అనేటువంటిది అంటున్నారు. ఒకవేళ అంటున్నారంటే చాలా మందికి ఒక అంతరంగ జీవితం ఉందని కూడా తెలియదు. అంటే తన మనస్సు యొక్క పోకడలు, తన పరిమితులు, తన నిబద్ధతలు, తర్వాత అనేక రకాల అనుభవాల యొక్క సమ్మేళనం, జ్ఞాపకాలు, తర్వాత దానికి సంబంధించిన నాలెడ్జ్తో మనం వ్యవహరిస్తున్నాం అనేటువంటి విషయం తెలియదు. తర్వాత దాని అవగాహన ఎంతవరకు, ఆ అంతరంగ ప్రపంచం గురించి చదవలేదు, వినలేదు, చూడలేదు లోపలికి వెళ్ళి. సో కాబట్టి దాంతో ఆ జీవితంలో మిళితం అయిపోయాం కదా. సో బాహ్య విషయాల్ని చూస్తూ ఇది దాన్ని గదిగా చూడటమే కాదు, అంతరంగాన్ని కూడా చూడటం అనేది ఒకటి ఉంది. అది మనకి సుదూరంగా ఉంది. కాబట్టి అందువల్ల ఒకవేళ అనే పదం వాడారు. చేత ఇక్కడ ఈ సబ్జెక్ట్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు మనల్ని మనం చూసుకోవాలి. మనం మాటలతో పరిమితి చెందాము అంటే నిబద్ధత చెందుతున్నాము, లేకపోతే ఒక విషయాన్ని చూడాలంటే మనకున్న గొప్ప జ్ఞానం అంటే అర్థం ఏంటి, మనం మేధో సంపత్తి అంటే ఎన్నో చదివి, ఎన్నో విని, ఎన్నో పోగు చేసుకున్న విషయాలు ఉంటాయి. ఎన్నో గ్రంథాలు చదవచ్చు, కృష్ణమూర్తి గారు చదవచ్చు, బుద్ధుడు చదవచ్చు, లేకపోతే ఉపనిషత్తులు చదవచ్చు, ఏదో చదవచ్చు. సో ఆ విషయాలన్నీ తాలూకా గొప్ప గొప్ప మాటలన్నీ మన మస్తిష్కంలో ఉండొచ్చు. సో ఆ మాటలతో ఉన్నదాన్ని చూడగలిగితే ఏమవుతుందంటే విషయాన్ని చూడలేము. ఎందుకంటే అక్కడ తెలియని ఒక విషయం గురించి తెలిసిన దాంతో ఎలా చూడగలం. కాబట్టి తెలిసిన విషయాలు అంతం కావాలి. అంటే అందుకే కృష్ణమూర్తి గారు చాలా చోట్ల అమాయకమైన మనస్సు అనే పదం వాడతారు. అలాగే ఎరుక, అలాగే ఎంపిక లేని ఎరుక, లేక ఉదాసీనమైన ఎరుక అంటారు. అంటే అక్కడ గత జ్ఞానం అనేది జోడించకుండా ఉండేటువంటి ఎంత జ్ఞానం ఉన్నా ఆ జ్ఞానాన్ని పక్కన పెడితేనే కానీ, అంటే మనం సంపాదించిన జ్ఞానం, మనకి మేధస్సులో ఇంప్రింట్ అయిన జ్ఞానం, మనకి తెలిసిన అనేక గ్రంథాల జ్ఞానం, కొన్ని మాటల జ్ఞానం, కొన్ని పదాల జ్ఞానం ఏదైతే ఉందో అంతా పక్కన పెడితేనే కానీ ఉన్నది ఉన్నట్టుగా చూడటం సాధ్యం కాదు. ఇది బహుశా చాలా కష్టమైన పని.
అది కూడా ఆయనే చెప్తున్నారు. అది మనకు కూడా తెలుసు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా విలువైన సమాచారం ఇది ఈరోజు ఇచ్చిన కోర్టు. కాబట్టి దయచేసి అందరూ పాల్గొనండి. నమస్తే. సార్ నమస్తే సార్, రామకృష్ణ. నమస్తే అండి. సార్ నేను మాట్లాడొచ్చా 2 minutes? ప్లీజ్ సార్. మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా క్లియర్గా. మనకి ఇప్పుడు మన మైండ్లో ఈ పోగేసుకున్న ఐడియాస్ కానీ ఏదైనా కానీ గత 5,000 10,000 సంవత్సరాలు, నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఏది నేను చెప్పుకోగలను, ఇది నాదే, ఇది ఎక్కడి నుంచి అరువు తెచ్చుకున్న జ్ఞానం కాదు, నాలో కలుగుతున్న ఈ జ్ఞానం నాదే, ఈ చూసే విధానం నాదే, ఇది ఏ బుక్ నుంచి కానీ స్క్రిప్చర్ నుంచి కానీ ఎక్కడి నుంచి రాలేదు, నాకు నా జీవితంలో కలిగిన అనుభూతి ద్వారా తెలుసుకున్న విషయం అని నేను ఎప్పుడు చెప్పగలను. ఎందుకంటే ఈ 10,000 సంవత్సరాల్లో నాకు వచ్చిన అనుభవం ఎక్కడో మ్యాచ్ అవుద్ది, ఒక బుక్లోనూ ఒక గురువు చెప్పడంలోనూ లేకపోతే ఎక్కడో మ్యాచ్ అవుద్ది. ఎలాగ నేను క్లెయిమ్ చేసుకోగలను ఇది నా స్వీయ అనుభవము అని నేను ఎలా చెప్పుకోగలను నాకు వచ్చిందని? మంచి ప్రశ్న అండి. అయితే ఇన్సైట్ అనే ఒక పదం ఉంది. అవగాహన, ఇన్సైట్, అంతర్దృష్టి. అంతర్దృష్టి. సో అది ఒక జ్ఞానానికి సంబంధించింది కాదు. ఇట్ విల్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ డీప్ సైలెన్స్. గాఢమైన ఒక నిశ్శబ్దంలో మాత్రమే అది జరుగుతుంది. సో మీరు గాఢమైన నిశ్శబ్దంలో ఉంటుండగా ఒక విషయం ఏదో ఒకటి మెరుపు తీగలాగా తటాల్మని మెరుస్తుంది మీ మస్తిష్కంలో. కానీ అది మీరు చదివిన జ్ఞానానికి సంబంధించింది కాకపోవచ్చు, సంబంధించింది కూడా అవ్వచ్చు. అయినప్పటికీ కూడా అది మీకు గొప్ప ఆనందాన్ని, గొప్ప స్పష్టతని ఇస్తుంది. చదివినప్పుడులాగా విన్నప్పుడులాగా ఉండదు. అది సూర్యకాంతి మీ మీద పడినప్పుడు ఆ వెలుగు, ఆ వేడి మీకు ఎలా తెలుస్తుందో అంత స్పష్టంగా తెలుస్తుంది. సో కాబట్టి అది ఒక దాన్ని ఏమంటారు, ఆ ఇన్సైట్లో ఒక క్లారిటీతో పాటు ఒక ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరుగుతుంది. అంటే పరివర్తన కూడా జరుగుతుంది అన్నమాట. అంటే ఇది వరకు ఉన్న దానికంటే వేరే విధంగా మీరు మారిపోతారు ఒక్క క్షణంలో మారిపోతారు. సో అది అప్పుడే చదివిన జ్ఞానం కాదు. ఓకే, ఎందుకంటే నాకు అలా జరిగింది ఒకసారి, అలా జరిగింది. సో అందువల్ల అడుగుతున్నా, అంటే అది నా ఓన్ అని చెప్పుకోవచ్చా, లేకపోతే నేను తెలుసుకున్న దాని వల్ల ఆ రెండు నా మైండ్లో వచ్చింది, అది మ్యాచ్ అవడం వల్ల జరిగిందా? ఈ సైలెన్స్ లోని నేను నిశ్శబ్దంలో నడుస్తున్నప్పుడు ఏదో సడన్ గా ఆటోమేటిక్ గా మీకు ఒక థండర్ టైప్ లో ఉంటుంది అది. దానికోసం నేను వెయిట్ చేయలేదు, వచ్చిన తర్వాత నేను వెయిట్ చేయలేదు, ఏ రెండూ చేయలేదు. దాన్ని మీరు చెప్పిన తర్వాత ఇదంతా ఏంటంటే మీకు నిశ్శబ్దంలోనే జరుగుతుంటుంది. దానికి సౌండ్ ఉండదు, మ్యూజిక్ ఉండదు, వర్డ్స్ ఉండవు, ఏమీ ఉండవు, జరుగుతుంది. జరిగిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఒకసారి ఆగి వెనక్కి చూసినప్పుడు అంతా సేమే ఉంటుంది. కాకపోతే ఏమంటే మీ ఆలోచన విధానం ఒక్కసారి డైరెక్షన్ మారిపోద్ది, చూసే విధానం మారిపోద్ది, మనుషులు డిఫరెంట్ గా కనిపిస్తారు, మనం చేసే పనిలోనే కొన్ని పనులు చేయబుద్ధి అయితే అక్కడి నుంచి అలాంటి మార్పు కలుగుతుంది. అందుకే నాకు అది మన సొంతగా అనుకోవచ్చా, లేకపోతే ఇది కూడా ఎక్కడి నుంచి తెచ్చుకున్న బారోడా అని చిన్న డౌట్ వచ్చింది మీరు చెప్పిన తర్వాత. దట్ ఈస్ ప్యూర్ ఇంటెలిజెన్స్. ఎందుకంటే దట్ ఇంటెలిజెన్స్ ఇస్ నాట్ యువర్స్ ఆర్ మైన్ ఆర్ ఎనీబడి. రైట్, అది ఎవరిది కాదు. ఇట్ ఈస్ ప్యూర్ ఇంటెలిజెన్స్. ఓకే. అందువల్ల అక్కడ ఎటువంటి స్పష్టత వస్తుందంటే
ఆ స్పష్టత అని తెలుస్తుంది. తర్వాత అది జీవితంలో పెను మార్పులు తీసుకొస్తుంది. అవును. అక్కడ ఇదా అదా అని 2 ఆలోచనలు ఉండవు. ఆలోచన విధానంలో 2 ఉండొచ్చు, ఇదా అదా, కానీ అక్కడ 2 ఉండవు. అది ఒక్కటే ఉంటుంది. అది తక్షణమే ఉంటుంది. ఆ తక్షణమే ఏదో జరుగుతుంది. అది స్పాంటనిటీ. అవునండి. ఇంకోటి ఏంటంటే జరిగిన తర్వాత దాన్ని మీరు అన్నారు కదా, కృష్ణాజీ చెప్పినట్లే ఒక స్వచ్ఛమైన నీరున్న కొలను విషపూరితమైనప్పుడు దాంట్లోని ఒక చేప ఎంత ఆరోగ్యంగా ఉన్నా కానీ విషపూరితమైన నీటిలోనే అది ఈత్తా ఉండాలి. అది సో అది కూడా మనం ఎందుకంటే సమాజంలో ఉన్నప్పుడు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా మన మీద బాగా పడుతుంది. సో మనకు మనంగా ఉండాలనుకోవడం అది కుదరకపోవచ్చు. ఇప్పుడు సేమ్ థింగ్ ఇందాకలే నాలో ఈ మార్పు వచ్చిన తర్వాత ఏంటంటే దాని ఇన్ఫ్లుయెన్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద చాలా పడింది. అదొక కొత్త ప్రెజర్ క్రియేట్ చేసింది. మళ్ళీ ఇదేంటి ఇలా ఉన్నావు అలా ఉన్నావు అని చెప్పి. సరే, అది డిఫరెంట్ టాపిక్. థ్యాంక్స్ అండి. అది జస్ట్ అడుగుదాం అనుకున్నా. ఇంకా మీరు టేక్ ఓవర్ చేయండి. అదేనండి, అంతే. అంటే ఇతరుల నుంచి ప్రభావితం కావడం ఒకటి, తర్వాత ఆ వ్యక్తి నుంచి ఇతరులు ప్రభావితం కావడం ఒకటి. అయితే ఎవరికైతే ఇన్సైట్స్ రావు, ఇంటెలిజెన్స్ అనేది డెవలప్ అవ్వదు. ఇంటెలిజెన్స్ ఉండదు. నాట్ ది క్లెవర్నెస్ ఆఫ్ ది మైండ్ ఆర్ ది అక్యుములేటెడ్ మైండ్, బట్ దట్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ సైలెన్స్ అండ్ లవ్. అది లేదు, అది సమాజం తాలూకా ప్రభావం వల్ల ప్రభావించబడుతుంది, అంటే ప్రభావవంతం కాబడుతుంది. కానీ ఇది ఎటువంటిది అంటే, ఇది ఉన్నవారి వల్ల వారి వల్ల ఇతరులు ప్రభావితం అవుతారే కానీ ఇతరుల వల్ల వారు ప్రభావితం కాదు. సమాజం అప్పుడు ఏమి చేయలేదు. నథింగ్ ఇట్ కెన్ డూ. ఇట్ మే టాక్ ఓవర్ ఎనీథింగ్, బట్ ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ హిమ్ ఆర్ హర్. థ్యాంక్ యూ సార్. అవును సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నేను కొద్దిగా మాట్లాడతాను సార్. ప్లీజ్ మాట్లాడండి సార్. ఈ రోజు టాపిక్ లో ఇప్పటి వరకు ప్రస్తావనకు వచ్చినటువంటి అంశాలన్నీ కూడా నా జీవితంలో నేను పరిశీలించుకుంటే ఇవన్నీ పక్కా వాస్తవాలు కానీ అనిపిస్తున్నాయి. ఉదాహరణకి నేను తెలియగలవాడిని, మేధావిని అని అనుకోవటం, ఆ తెలిసినటువంటి దాన్ని వేరే వాళ్ళకి చెప్పాలి అని చెప్పని పూనుకోవటం లాంటి విషయం దగ్గర నుంచి ఇప్పుడు రామ్ బుద్ధ గారు వచ్చిస్తున్నప్పుడు ఆయన 2 సార్లు రిపీట్ చేశారు. గత 5-10,000 సంవత్సరాల నుంచి ఎక్వైర్ చేసిన అన్న మాట దగ్గర కూడా నాలో అక్వైర్డ్ నాలెడ్జ్ అనేటువంటిది క్షణకాలంలో యాక్టివేట్ అయ్యి జడ్జిమెంట్ చెప్పిందండి. మామూలుగా మనం పోగు చేసుకున్నటువంటి విజ్ఞానం 100,000, 1,00,000 సంవత్సరాల నుంచి పోగు చేసుకోబడింది అని చెప్పిన ప్రస్తావించుకుంటూ ఉంటాము. కానీ రామ్ బుద్ధ సారు 5,000, 10,000 సంవత్సరాల నుంచి అని చెప్పన అన్నారు. ఆ మాట వినపడగానే నాలో ఉన్నటువంటి నాలెడ్జ్ జడ్జిమెంట్ చెప్పేసింది. కరెక్టే, వారు 5 నుంచి 10,000 సంవత్సరాలు అని ఎందుకు కోట్ చేశారు, ఆ కోట్ చేయడం అనేటువంటిది కరెక్టే అని జడ్జిమెంట్ కూడా వచ్చేసానండి. ఆ జడ్జిమెంట్ ఎలా చెప్పగలిగాను అంటే, ఆల్రెడీ మన టాపిక్ లో ప్రస్తావించుకున్నటువంటి
పుస్తకాలు చదవటం. పుస్తకాలు చదవటం వల్ల నాలో పేరుకున్నటువంటి, నేను భ్రమిస్తున్నటువంటి విజ్ఞానం ఏమిటి అంటే, ఈ మానవ జాతిగా పరిణామం చెందిన తర్వాత నుంచి గడిచినటువంటి కాలాన్ని, 5 నుంచి 10,000 సంవత్సరాల కాలాన్ని ప్రధానంగా, అంటే మేధో సంపత్తి, బుద్ధి వికసనము జరిగినటువంటి ఆ ప్రదేశం నుంచి రామబుద్ధ గారు 5 నుంచి 10,000 సంవత్సరాలను కోట్ చేయడం అనేటువంటిది బాగానే ఉంది, కరెక్ట్ గానే ఉంది. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ పీరియడ్ అని చెప్పిన జడ్జిమెంట్ చెప్పేసింది. ఇప్పుడు అందుకే మళ్ళీ నన్ను నేను పరిశీలన చేసుకుంటే, ఎందుకు చెప్పింది? సరే, వారు చెప్పింది కరెక్టేనన్న విషయం నేను ఎలా చెప్పగలిగాను? ఎందుకంటే మానవ పరిణామానికి సంబంధించి డార్విన్స్ ఎవల్యూషన్ థియరీ దగ్గర నుంచి ఇంకెవరెవరో మేధావులు చెప్పినటువంటి పుస్తకాలన్నీ పోగేసి చదువుతూ వచ్చాను కాబట్టి, ఒక సందర్భంలో 100లో 1000 సంవత్సరాల నుంచి పేరుకుపోయింది అనడానికి నేను సిద్ధమే. ఇప్పుడు ఎవరైనా 5 నుంచి 10,000 అనడానికి అంటే అంగీకరించడానికి కూడా సిద్ధమే. ఆ సిద్ధత, ఈ సంసిద్ధత అనేటువంటిది నేను నా యొక్క ఇన్సైట్ నుంచి, లేకుంటే విజ్డమ్ నుంచి, లేకుంటే సత్యం నుంచి అక్వైర్డ్ నాలెడ్జ్ని పేర్చుకుంటూ నా ఒరిజినాలిటీ నుంచి ఈ కృత్రిమత్వం అనేటువంటి స్టేజ్కి వచ్చేసాను నేను. ఈ స్థితిలో సైతం ఈ పేరుకున్నటువంటి విజ్ఞానం పనిచేస్తూ వక్త చెబుతూ ఉన్నప్పుడు కరెక్టేనా కాదా అనేటువంటి జడ్జిమెంట్ ఇది చెప్పేస్తుంది అనమాట. ఈ అక్వైర్డ్ నాలెడ్జ్ చెప్పేస్తున్నట్టుగా గ్రహించుకున్నాను. కానీ రాంబుద్ధ గారు చెప్పినటువంటి పర్సనల్ ఇన్సిడెంట్ లో ఏమున్నది అంటే, ఎంత నాలెడ్జితో మనం చెత్తా చెదారంతో నిండిపోయి ఉన్నప్పటికీ మనం ఇంకా ఆ ఒరిజినల్ విజ్డమ్ నుంచి విడిపోలేదు, ఇంకా లింకప్ అయి ఉన్నది. తమ ప్రారంభంలోనే ఈ వచనాన్ని వచించారు, ఇంకా ఆ లింకప్ అయి ఉన్నది. అది ఆలోచన, ప్రయత్నము, కృషి అనేటువంటిది లేకుండానే క్షణకాలంలో ఫ్లేరప్ అవుతుంది అని చెప్పేటువంటి విషయాన్ని సైతం ఇది కరెక్టే, ఇది కరెక్టే అన్న విషయం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాదు. నేను విన్నటువంటిది, ఇప్పటికిప్పుడు విన్నటువంటిది, ఎప్పటి నుంచో వింటూ ఉన్నటువంటిది, ఎప్పటి నుంచో అనలైటికల్ అప్రోచెస్లో పరిశీలిస్తున్నటువంటి విషయాలు అన్నీ కూడా నాలో ఇప్పుడు ఏం కలగజేసినాయి అంటే, నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా పుస్తకాలు చదివాను, చాలా సిద్ధాంతాలు చెప్పగలను. ఇప్పుడు జేకే గారి ఫిలాసఫీని నేను అప్లై చేసుకునే ఫలితాన్ని ఎందుకు పొందలేకపోతున్నాను? ఇట్ ట్రూ. ఎందుకు పొందలేకపోతున్నాను అనేటువంటి ప్రశ్న నుంచి ఆ ఎందుకు అనేటువంటి దానికి సమాధానాన్ని కనిపెట్టాలి కదా, తెలుసుకోవాలి కదా. కనుక ఆ చెప్పేటువంటి సోర్సెస్ ఏమున్నాయి? పుస్తకాలు ఉన్నాయి, వేరు వేరు ఫిలాసఫర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పోతే నువ్వు అబ్జర్వ్డ్తో ఏకమైపోవటం అనేటువంటిది నీ టార్గెట్ అయితే, నీ ఆశయం అయితే, ఆ పని నువ్వు చేయకపోవడానికి ఇవి కారణాలు అని వేరే వాళ్ళు ఎవరో చెప్పారు. అవి బాగా నా బుర్రలో ఉన్నాయి. అది తీసుకొచ్చి ఇక్కడ అతికిచ్చి, ఓహో, చాయిస్లెస్ అవేర్నెస్ చేయలేకపోవడానికి నా స్వయంకృత అపరాధాలు నాలో ఉన్నాయన్నమాట. ఇలాంటి జడ్జిమెంట్ మొత్తంగా ఏమిటంటే సార్, మన అందరము కూడా కొద్దిగా కానీ ఎక్కువగా కానీ ఈ యొక్క సెల్ఫ్ ఇమేజ్కి సంబంధించి నేను మేధావిని, నేను తెలియగలవాడిని, నేను సమర్థుణ్ణి అనేటువంటి ఆ ఫాల్స్ ఫిక్సేషన్తోనే వెళుతూ ఉండడం వల్ల ఈ మన జీవితాల్లో మనం ఆశించినటువంటి ఫలితాలు, నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఇంకా కూడా విడిచిపెట్టకుండా మనం అనుభవిస్తూ ఉన్నామని, ఇప్పటికైనా ఓకే, ఆ అక్వైర్డ్ నాలెడ్జ్ అనేటువంటి దాన్ని, ఆ ఉన్నటువంటి దాన్ని ఉండనిచ్చి, ఇంకా పెంచుకున్నా కూడా పెంచుకోనిచ్చి, దానికి అసలైనటువంటి సత్యసంధతకి ఒక మధ్యలో సున్నితమైనటువంటి గీత, గట్టి గోడ అనేటువంటిది ఉంచకపోతే
మనం కష్టపడి పోగు చేసుకున్నటువంటి ఈ విజ్ఞానం అంతా కూడా ఎక్వైర్డ్ నాలెడ్జ్ అంటున్నాను నేను దాన్ని. ఇదే మనల్ని మరింత 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 దూరంగా జరిపేసి ఆ ఇన్సైట్ అనేటువంటి దాన్ని రానివ్వకుండా చేస్తూ ఉన్నది. సో ఫైనల్ గా నేను మేధావిని, నేను తెలియగలవాడిని, నేను సమర్థుణ్ణి అనేటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఉన్నటువంటి మనిషి అందుకు విరుద్ధమైనటువంటి ఫలితాలనే పొందుతూ ఉన్నట్టుగా నా జీవితంలోనే కాదు, నా యొక్క పరిశీలనలో వచ్చినటువంటి తెలిసినటువంటి విషయం కూడా అదే సార్. డెఫినెట్ గా తమరు అన్నట్టు ఈ టాపిక్ చాలా చాలా అవసరమైనటువంటి విషయం. అయితే ఆ సత్యసంధత నుంచి, విజటం నుంచి ఈ కృత్రిమమైనటువంటి మేధో సంబంధమైనటువంటి విజ్ఞానంతో దూరంగా జరిగిపోయినటువంటి మనం ఇంకా ఆ ఒరిజినాలిటీతో లింకప్ అయి ఉండటం మాత్రం మనకి చాలా హోప్ఫుల్ అయినటువంటి విషయంగా భావిస్తూ దాన్ని ఇప్పుడు డెవలప్ చేసుకోవాలి అనేటువంటి అభిప్రాయంతో ఉన్నాను సార్. ప్రస్తుతం నా అవగాహన ఇంతవరకు సార్. నమస్తే. సార్ దానికి చిన్న కామెంట్ యాడ్ చేయొచ్చా? చేయండి. ప్రసాద్ గారు చాలా బాగా చెప్పారు, చాలా క్లియర్ గా చెప్పారు. ఇప్పుడున్న సొసైటీలో, సమాజంలో ఏంటంటే ఎవరికైతే ఎక్వైర్డ్ నాలెడ్జ్ ఎక్కువ ఉందో వాడే గొప్ప, వాడికి అన్ని తెలుసు, ఇలాంటి వాడే మనల్ని ముందుకు తీసుకెళ్ళగలడు అనే అభిప్రాయానికి సమాజాలు, ప్రపంచంలో ఉన్న అన్ని సమాజాలు వచ్చాయి. అది సొంత నాలెడ్జా లేకపోతే ఎక్వైర్డ్ నాలెడ్జా అనే దానికి సంబంధం లేదు. గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ అందరూ అలాగే వచ్చారు. ఎవరికి ఎంత తెలుసు. ఆల్మోస్ట్ మనకున్న 200 కంట్రీలో కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కూడా అలాగే ఫామ్ అయ్యాయి. ఫ్రీ ఎడ్యుకేషన్ వెరీ రేర్ అన్ని కంట్రీస్ లో. అందువల్ల ఏంటంటే ఎవరికి ఎక్కువ నాలెడ్జ్ ఉందో వాడే గొప్పవాడు, వాడే గొప్ప ర్యాంకరు, వాడే లీడ్ చేయాలి, వాడే మిగిలిన వాళ్ళకి నేర్పించాలి. ఈ కాన్సెప్ట్ ఏంటంటే యాక్సెప్ట్ చేసింది సమాజం. దానివల్ల ఏంటంటే వీడికి ఇది స్వీయ నాలెడ్జా లేకపోతే బుక్ నాలెడ్జా లేకపోతే అది ఆ డిఫరెన్స్ ఇప్పుడు చూడటం లేదు. పూర్వకాలంలో ఏంటంటే మన వాళ్ళు గురుకులాలో కూర్చుని ఒక పద్ధతి ప్రకారం అలా నాలెడ్జ్ గ్రో చేసుకున్నారు. అది కూడా టాట్ బై గురు ఓన్లీ, ఎవరో చెప్పిందే తప్ప. ఇప్పుడు మన టాపిక్ లో సంబంధించింది స్వీయ నాలెడ్జ్ అనేది అక్కడ కూడా తక్కువే ఉంది. మీరు వేల సంవత్సరాల నుంచి తీసుకున్నా కానీ ఈ సిస్టమ్ ఏంటంటే ఎవడికో ఇవ్వాలి, వాడికి చెప్పాలి, మంచి చెప్పాలి, ఇది మంచి ఇది చెడు అని చెప్పాలి. ఇవేంటంటే డిఫైన్ అయిపోయింది. అలాగే సొసైటీస్ బిల్డ్ అయ్యాయి. అది మళ్ళీ మనం బయటకు వస్తాం రాదో కూడా తెలియదు. మీరు ఆ చాలా పాయింట్ మీరు టచ్ చేశారు మీరు. సో ఎవరికైతే నాలెడ్జ్ ఎక్కువ ఉందో, ఎక్వైర్డ్ నాలెడ్జ్, వాడే గొప్ప అని ఆల్రెడీ ప్రస్తుతం అందులోనే ప్రపంచం అంతా ఉంది. మరి అది మార్పు సంభవం కాదని కూడా మరి చెప్పడం కష్టం. కానీ సంభవం అయితే పాసిబిలిటీ ఉంది. ఎలాంటి వాళ్ళు అంటే అప్పుడు ఈ కృష్ణాజీ లాంటి వాళ్ళు ఒక 100 మంది వచ్చి ప్రపంచం అంతా తిరిగి మనుషులకి చెప్తారు. కృష్ణాజీ లాంటి వాళ్ళు ఏంటంటే మారు అని చెప్పరు, ఉన్నదాన్ని గమనించు, దీనికన్నా బెటర్ ఆప్షన్ ఉంది చూడు, నీకు నచ్చితే నువ్వు చూడు అంటారు తప్ప నీకు నచ్చితే నువ్వు మారు అని కానీ మారరు అని కానీ ఎప్పుడు అతను ఎవరికి చెప్పలేదు. ఇందాక నేను ఎందుకు మీకు ఆ చెరువు ఎగ్జాంపుల్ చెప్పానంటే ఫిష్ ఎంత ఆరోగ్యంగా ఉన్నా కలుషితమైన వాటర్లో ఉన్నప్పుడు అది గ్యారంటీగా హెల్తీగా ఉన్నట్టు చెప్పలేం. ఎందుకంటే మీ సమాజం మొత్తం ఆల్రెడీ ఉన్నప్పుడు, సమాజం అంటే ఎవరు? మీరు, నేను, రామకృష్ణ గారు, అందరూ మనమే సమాజం. సమాజం అంటే దూరంగా ఎక్కడో కనిపిస్తుంది కాదు, మనం సమాజంలోనే ఉన్నాం, మనమే సమాజం. అందుకని అతను ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. గులాబీ పువ్వులో 20 రెక్కలు ఉన్నప్పుడు ఒక పువ్వు వాడిపోయినప్పుడు అది ఫ్రెష్ గులాబీ అని మీరు చెప్పలేరు, ఎందుకంటే ఒక రెక్కలో వాడిపోయింది. గులాబీ అని చెప్పచ్చు, ఫ్రెష్ గులాబీ అని చెప్పలేరు. ఆ ఉన్న ఒక్క రెక్క ఎవరు? మీరు, నేను, మనందరం. సో ఇండివిజువల్ గా ఒక్కొక్క రెక్కను తీసుకున్నప్పుడు ప్రతి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంది. మీరు మారాలి, నేను మారాలి. ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అందరు లోపలికి పంపించినప్పుడే మీకు మారుతుంది తప్ప. సేమ్ థింగ్ ఎక్వైర్డ్ నాలెడ్జ్. కానీ
ఇప్పుడున్న పరిస్థితిలో ఎంతమంది ఈ విధమైన ఆలోచనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న. మనం ఏంటంటే ఇప్పుడు రన్నింగ్ తోనే సరిపోతుంది జీవితంలో. సో నిజమైన మార్పు ప్రపంచం వస్తుందా అంటే మేబీ రాకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు వచ్చి రాలేదు కాబట్టి. సో ఈ 5 to 10,000 ఇయర్స్ ఎందుకు వాడానంటే, 5,000 ఇయర్స్ ముందు, 5,000 కూడా కాదు, మనకి రిలీజియన్స్ లేవు, గాడ్స్ కూడా అప్పుడు అంతమంది లేరు. మనిషి ఇంకా అప్పుడే చింపాంజీ నుంచి అది ఇంకా 50,000 ఇయర్స్. అది ఈ కల్చరు, సొసైటీస్, రిలీజియన్స్, గాడ్ ఇవన్నీ ఏంటంటే డెఫినెట్ గా 10,000 ఇయర్స్. ఈ జ్ఞానం అనేది పెంపొందించడం, కొత్త కొత్త కనిపెట్టడం, మనిషి సుఖానికి అలవాటు పడడం, ఈ ఆర్గనైజ్డ్ ఏంటంటే కంట్రోల్, సొసైటీని కంట్రోల్ పెట్టాలని ఈ స్క్రిప్చర్ రాయడం, సొసైటీస్ బిల్డ్ చేయడం, ఇవన్నీ రీసెంట్ గా జరిగాయి, అంతకుముందు లేదు. ఎందుకు ఎగ్జాంపుల్ ఏంటంటే మనతో పాటు పుళ్ళు, సింహాలు, వేరే జీవరాశులు కూడా ఈ భూమి మీద 2 బిలియన్ ఇయర్స్ నుంచి ఉన్నాయి. మనిషే ఫస్ట్ జీవి కాదు, మనకన్నా ముందు చాలా ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. కోతులు, కుక్కలు కూడా మనతో పాటు ఉన్నాయి ఇప్పుడు కూడా. కాకపోతే ఏంటంటే మైండ్ లేకపోవడం వల్ల, వాటికి మెమరీ లేకపోవడం వల్ల ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి ఇలాంటి నాలెడ్జ్ అందించలేవు అవి. ఇప్పుడు మీరు వచ్చారు 10 బుక్స్ రాస్తారు, మిమ్మల్ని చూసి మన నెక్స్ట్ జనరేషన్ 20 రాస్తాడు. ఏం రాస్తాడో ఇందాక ఆల్రెడీ చెప్పారు రామకృష్ణ గారు. రైటింగ్ ఈజ్ నాట్ ద పర్సన్, రైటింగ్ ఈజ్ అబౌట్ ద పర్సన్, రైటింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ద పర్సన్. రైటింగ్ ఏంటంటే ఒక 10 మంది 10 విధాలుగా రాస్తారు. మీ గురించి రాయాలనుకోండి, నాకు అర్థమైందని రాస్తాను తప్ప నిజంగా మీ గురించి రాసానా లేదా అది కష్టం, చెప్పడం కష్టం. ఎందుకంటే వర్డ్స్ కూడా లిమిటేషన్స్ ఉంటాయి. కృష్ణాజీ గారికి ఒక పెద్ద టాక్ ఉంది, ఏంటంటే ఫియర్ అనే వర్డ్ని నువ్వు మనసులోకి తెచ్చుకోకుండా ఫియర్ గురించి చెప్పగలవా అని ఒక అతను అడిగారు. భయం అని మనకు వర్డ్ ఉంది కాబట్టి భయం అంటే ఏదో చెప్తాం, మనం ఏదో ప్రాణభయం, అది భయం అని వర్డ్ అసలు లేదు, తీసి పడేసారు అనుకోండి లాంగ్వేజ్ నుంచి. భయాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావు, అది ఆ టాక్, మంచి టాక్, మనం ఫ్యూచర్లో ఎప్పుడైనా పెట్టుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నో ప్రాబ్లం. ఉపేంద్ర గారు హ్యాండ్ రైజ్ చేశారండి. ఉపేంద్ర గారు చెప్పండి. ఓకే సార్, నమస్కారం అండి, అందరికీ నమస్కారం. నమస్తే సార్, ఇప్పుడు ఈ మనం అనుకునే జ్ఞానం అంటే పాండిత్యం, ఎన్నో విషయాలు తెలుసుకోవడం, వాటిని మెదడులో పెట్టుకోవడం, ఎనాలిసిస్ చేసుకోవడం. ఇవి ఏదైనా ఒక సమస్యకు కంప్లీట్ సొల్యూషన్ ఇవ్వలేవు. ఎందుకంటే ఈ సమస్య, సిమిలర్ సమస్య ఇంకొకరికి వచ్చినప్పుడు వచ్చిన సొల్యూషన్ మనకు పనికి రాకపోవచ్చు. ఆ సమస్య వాళ్ళు అట్లా చేస్తే అది సాల్వ్ అయింది, మనం కూడా అట్లా చేస్తే సాల్వ్ అవుతుందా కాదా అనేది కరెక్ట్గా చెప్పలేం, కావచ్చు కాకపోవచ్చు కూడా. ఇది ఈ వచ్చే సమస్యలు కానీ ఏది కానీ యూనిక్గా ఉంటాయి. మనకున్న నాలెడ్జ్ యూనిక్ కాదు కదా. మనం ఉన్న సంపాదించుకొని తెచ్చుకున్న అనుభవాలు కానీ, ఎనాలిసిస్లు కానీ, పుస్తకాల ద్వారా కానీ వచ్చిన అది కానీ దే ఆర్ నాట్ యూనిక్. వాళ్ళకు వచ్చిన అనుభవంలో ఉన్నది మనం చదువుకొని ఇది కరెక్ట్, ఇట్లా అవుతుంది కావచ్చు అని మనం అనుకుంటాం. కానీ మనకు వచ్చిన సమస్య ఎప్పటికప్పుడు అటువంటి సమస్య అయినా కూడా అది యూనిక్. అది ఆ సొల్యూషన్ దీనికి సరిపోకపోవచ్చు. అయితే ఇది అంటే గతంలో నుంచి అనుభవాల నుంచి వచ్చిన నాలెడ్జ్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ ఎట్ ఆల్ టైమ్స్. అది కరెక్ట్గా కంప్లీట్ నాలెడ్జ్ కాదు. అయితే ఇది ఇంకొకసారి మనకు వచ్చిన సమస్యలు కూడా ఒక్కొక్కసారి మనం ఎక్స్పెక్ట్ చేయని టర్న్స్ తీసుకోవచ్చు. ఆ ఒక్కొక్కసారి అనుకోకుండా కూడా మనం అనుకున్నంత కఠినంగా ఉండకుండా కూడా సెటిల్ కావచ్చు. అయితే నాకు తెలిసిన ఒక కొటేషన్ నేను చదివింది ఏం చెప్తానంటే, ఒక యోగి దగ్గరికి ఒకతను వెళ్తాడు. వెళ్తే ఆయన చెప్తాడు కదా, ఇప్పుడు రోజు ఒకటి నేర్చుకో, పండితుని అవుతావు. రోజు ఒకటి నేర్చుకున్నది వదిలిపెట్టు, జ్ఞాని అవుతావు. ఆ జ్ఞానం ఎప్పటికీ ఒక జ్యోతిలాగా ఉంటుంది. ఈ నేర్చుకున్నవి ఇవి మనం ఒరిజినల్గా మనం
నేర్చుకునే మన అనుభవాలు ఒకరు చెప్పినవి, తర్వాత మనకు కూడా అనుభవాలే, కానీ ఆ అనుభవం కూడా కరెక్ట్గా ఫ్యూచర్లో పనికి వస్తుంది అనేది కాదు. ఆ లోపల ఒక జ్యోతి అనేది ఉంటుంది, దాన్ని తెలుసుకోవాలంటే నీకు తెలిసినవన్నీ వదిలిపెట్టమని చెప్తారు. అది సార్ నేను చెప్పదలుచుకున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ బిందు గారు చెప్పండి. సార్ ఈరోజు అందరూ మాట్లాడారు సార్. సార్ మరి ఇప్పుడు అసలు మరి మనం అంతా ఒక ఇమేజ్ తోనే బతుకుతానే ఉంటాం సార్. యాక్చువల్లీ మన మీద మనకున్న ఒపీనియన్ కన్నా పక్కన వాళ్ళు ఇచ్చిన ఒపీనియన్స్ తో దాంతోనే మరి సొసైటీ వెళ్తూ ఉంది కదా. ఈవెన్ ఐఎమ్ ఆల్సో లివింగ్ లైక్ దాట్ ఓన్లీ కదా. మరి అంత మార్పు మనం అంటే అసలు సాధ్యమే అంటారా? ఆ ఇమేజ్ ఒకసారి ఆల్రెడీ వచ్చింది, దాన్ని ఎంత డెప్త్ వరకు మనం అవగాహన చేసుకోవడానికి కూడా మనకి వి నీడ్ సమ్ ఎనర్జీ. అంత ఎనర్జీ నిజంగానే మనలో ఉందా? ఆ ఇమేజెస్ వచ్చిన ఇమేజెస్ ని ఎరేజ్ చేసే కెపాసిటీ మనకు ఉందా? దట్స్ వాట్ ద క్వశ్చన్. ఇక్కడ ప్రతిదీ నేను అనే మనం వాడతాం కదండి బిందు గారు, నేను అని వాడతాం కదా. నేను ఎరేజ్ చేయగలను అంటే నేను ఎరేజ్ చేయలేను, ఎందుకంటే నేను అనేదే కదా ఇమేజెస్. ఆ ఇమేజెస్ అడుగుతున్నాయి నేను ఎరేజ్ చేయగలను. కాబట్టి నేను అనేదే ఇమేజెస్, సో బండిల్ ఆఫ్ ఇమేజెస్. సో అది ఎలాగ అరేంజ్ చేయగలదు దాన్ని? అదే అది. కాబట్టి అక్కడ ఒక గోల్, ఒక టార్గెట్ లేదా మరొకటి పెట్టుకొని అదొక ప్రయత్నం చేస్తుంది అరేంజ్ చేయడానికి. తప్పకుండా దానిలో సంఘర్షణ ఉంది, కాబట్టి అది ఎప్పటికీ కూడా సంఘర్షణాత్మకమే అవుతుంది. కాబట్టి చూడాలి ఏంటి అంటే ఇక్కడ ద పెర్సెప్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ద పెర్సెప్షన్ ఈజ్ డూయింగ్ ఇట్ అన్నమాట. చెయ్యటం అనేది పెర్సెప్షన్ నుంచి చూడాలి. కానీ ఒకదాన్ని మనం సాధించాలి, ఒకటి లేకుండా చెయ్యాలి, ఇది నాకు సాధ్యమా అసాధ్యమా, ఇలాంటివన్నీ ఆలోచిస్తూ పోతే అది సెంటర్ నుంచి జరుగుతుంది. ఒక ఎయిమ్, ఒక గోల్, ఒక టార్గెట్, తర్వాత సంథింగ్ అంటే అది ఫలానాది జరగాలి, నాకు జరిగితే నాకు బాగుంటుంది అనేటువంటి ఒక అభిలాష, ఇవన్నీ ఉన్నాయన్నమాట. బట్ పెర్సెప్షన్ ఈజ్ నాట్ లైక్ దట్. అంటే ఇప్పుడు ఇమేజెస్ ఉన్నాయి నాలో, అలాగే ప్రతి ఒక్కరి గురించి ఉన్నాయి, నా మీద నాకు ఉన్నాయి. అయితే ఈ ఇమేజెస్ ఉండటం వల్ల ఏమవుతుంది, నాకు ఒకరితో ఒకరికి ఉండేటువంటి నేరైన సంబంధం లేదు. ఓన్లీ సంబంధం అనేది ఇమేజెస్ మధ్యనే ఉంది. కాబట్టి ఈ సంబంధంలో ఒక నిజమైన సంబంధం లేదు, అంటే డైరెక్ట్ కాంటాక్ట్ లేదు, ఇమేజెస్తోనే కాంటాక్ట్ ఉంది. కాబట్టి రకరకాల భావావేశాలకి లోనవుతున్నాం. ఒకసారి ఈర్ష్య, ఒకసారి అసూయ, ఒకసారి ద్వేషం, ఒకసారి కోపం, ఒకసారి భయం, ఇలాంటివన్నీ పుట్టుకొస్తున్నాయి. సో ఈ రకరకాల ఇమేజెస్ అన్నీ కూడా దేనికి తోడవుతున్నాయంటే రకరకాల ఇమోషన్స్ కూడా భావజాలానికి కూడా తోడవుతున్నాయి. కాబట్టి ఇదంతా చూడాలన్నమాట. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మీ అండ్ ఎందుకు ఆ ఇమేజెస్ ఏంటున్నాయి అక్కడ జీవిస్తూ ఉండేటప్పుడు, వెన్ ఐ సీ సంథింగ్ ఆర్ సమ్ పీపుల్ ఆర్ సమ్ ఐడియా ఆర్ సమ్ ఏదో ఒక వస్తువుని చూసినప్పుడు, మనుషులను చూసినప్పుడు, లేదా దేన్నో చూసినప్పుడు వచ్చినటువంటి ఒక భావజాలం ఇమేజెస్ నుంచే వస్తుంది కదా. సో ఆ ఇమేజెస్ అన్నీ కూడా నా ఎక్స్పీరియన్స్లో వచ్చి ఉన్నాయి, క్రియేట్ అయ్యి ఉన్నాయి.
సో అవి దృఢంగా ఉన్నాయి. సో దానిలో నుంచే నేను చూడగలుగుతున్నాను. కాబట్టి ఇన్ని రకాల సంఘర్షణలు, ఇన్ని రకాల బాధలు, భయాలన్నీ వస్తున్నాయి. సో ఏంటిది అని మీరు ఒకసారి ఆ ఇమేజెస్ తాలూకా పనితీరు, అది ఏర్పడిన తీరు అంతా చూడటమే ముఖ్యం అన్నమాట. ద పెర్సెప్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, నాట్ టు గెట్ అవే ఫ్రమ్ ఇట్. అంటే దాని నుంచి బయటికి వెళ్ళిపోవాలనుకున్నది మళ్ళీ నేను. కాబట్టి అది జరగదు, సంఘర్షణకు దారి తీస్తుంది. కాబట్టి వెన్ వీఆర్ అవేర్ కంప్లీట్లీ what is happening in our thoughts, in our words, in our actions, images, by past knowledge and all that. అలాగే మనం జాగ్రత్తగా పరిశీలిస్తుండేటప్పుడు ఆ పరిశీలనలో ఆటోమేటిక్గా అప్పుడు ఒక అవగాహన వస్తుంది దాని గురించి. దెర్ ఇస్ ఎ లెర్నింగ్. ఎప్పుడైతే ఆ లెర్నింగ్ వచ్చిందో అక్కడ వదిలేయాలని లేదు, పట్టుకోవాలని లేదు. So you can see in the direct seeing, in that perception, what is that falseness in it. So అప్పుడు డైరెక్ట్గా చూడగలుగుతారు. It is not through your opinion, through your knowledge or knowledge of somebody, but you only are seeing, or I am only seeing myself, what is happening to me. So that perception is necessary, I think. సో అప్పుడు అలాంటి పర్సెప్షన్ వచ్చినప్పుడు ఆ క్షణం దాని యొక్క అవాస్తవికత, దాని యొక్క అబద్ధపు తనం, దాని యొక్క పనికిరానితనం అంతా కనిపించినప్పుడు అది రాలిపోతుంది అన్నమాట. సో ఆ సమయంలో ఏమవుతుంది, ఇమేజ్ అక్కడ లేదు. ఎప్పుడైతే మీరు చూసారు, దెన్ in that situation, in that moment, you are able to see directly. అంతేగాని దాన్ని మనం ఛేదించాలి, ఎలా ఛేదిస్తాం, నాకు అది సాధ్యం కాదు అనే మాటలో ఎంతో ప్రయత్నం ఉంది, పద్ధతి ఉంది, ప్రొసీజర్, అదంతా లేదు ఇక్కడ. కానీ when we can see all that which is happening through images, and when we are aware completely and we are with it, దాంతోనే ఉండి దాన్ని చూస్తుండేటప్పుడు అది దాని యొక్క పేలవత్వం, పనికిరానితనం, దానికి అబద్ధత్వం, ఇవన్నీ కూడా క్లియర్గా గోచరించినప్పుడు అప్పుడు ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ యాక్షన్. పర్సెప్షన్కి దానికదే ఒక చర్య అనమాట. అంతేగాని మీరు చర్య అంటే, మీరు అంటే నేను అంటే ఇమేజ్ ఇస్తాను నేను. సో ఐ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఈ పెర్సెప్షనే యాక్షన్ అన్నమాట. సో ద పెర్సెప్షన్, దట్స్ వై ద పెర్సెప్షన్ వితౌట్ ఐడియా ఈజ్ ఇమీడియట్ యాక్షన్. అంటే ఐడియా లేకుండా నిజంగా చూడగలగటం అనేది వెంటనే చర్య. అది ఆ చర్య జరిగిపోతుంది అనమాట. దానికి ఎవరు ప్రయత్నించక్కర్లేదు, దానికి ఒక ప్లానింగ్ లేదు, దానికి ఒక పద్ధతి లేదు. సో that is the most important thing. Okay, sir. Thank you. సార్ ఇంకొకటి ఏమనిపిస్తుందంటే, నేను కనుక నాకు ఏదైనా థాట్ వచ్చింది, నేను కనుక ఆ థాట్ ని చూస్తే ఆ థాట్ ఆగుతుంది. అంటే ఆ థాట్ ఏదైనా ఆగింది అనుకోండి, నాకు ఆ థాట్ యొక్క ఇన్ఫరెన్స్ కూడా ఎప్పుడు నాకు ఎలా అవగాహన వస్తుందంటే, వాట్ ఐ డిడ్ మైట్ బి రాంగ్, వాట్ ఐ డిడ్ మైట్ బి రాంగ్. Every time I am getting the same answer. How that is possible? That is again from the self. That is again? From the self. Can you repeat again? I can't listen that word. It is again from the self. Okay. I, me, again, when the me and I again comes. That is from the center. So then there is no perception. And you have to see that, be aware of that word and the feeling, and behind it all that. What is the story behind all that? Okay.
రామకృష్ణ గారు, Yeah. యాక్చువల్గా నిర్మించడం చాలా కష్టం, డెమాలిషింగ్ చేయటం చాలా తేలిక అంటారు, కానీ ఇక్కడ వైస్ వర్స అవుతుంది మన సైకలాజికల్ ఫీల్డ్లో. ఈ ఆటోమేటిక్గా ఇమేజెస్ ఫార్మింగ్ ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయి. వాటిని అదే దాన్ని వ్యక్తిగతంగా నిర్మూలించటం అనేది కష్టం అనే ఉంది. కానీ యాక్చువల్గా చూసినా కానీ ఇన్సైట్ వచ్చి దాన్ని నిర్మూలించడం కష్టం అయిపోతుంది. ఇక్కడ ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టుగా ఇష్టం ఉన్నా లేకపోయినా నిర్మాణం జరిగిపోతుంది. ఏది చూస్తే అది ఇంప్రింట్ అయిపోతుంది, ఆ జ్ఞానం క్రోడీకరించబడుతుంది, ఇమేజెస్ అన్ని ఏర్పడుతున్నాయి బ్రెయిన్లో. సో నాలెడ్జ్ అనేది పోగుపడిపోతుంది. అది తెలిసి కానీ తెలియక కానీ జరిగిపోతుంది యాక్టివిటీ. మైండ్ ఈస్ డూయింగ్ దట్, ద బ్రెయిన్ ఈస్ డూయింగ్ దట్. సో ఇక్కడ అదే ఎరుకతో చూడటం అనేది అంటే ఏం జరుగుతుంది, ప్రస్తుతం ఏం జరుగుతుంది, ఏమవుతుంది, నేను ఎలా మాట్లాడుతున్నాను, ఎలా వింటున్నాను, ఎలా చర్య చేస్తున్నానని ఏ క్షణానికి ఆ క్షణం మనం మన మన తాలూకా ఆలోచన విధానాన్ని, వినే విధానాన్ని, మాట్లాడే విధానాన్ని, చర్య చేసే విధానాన్ని చూడగలమా ఒక అభిప్రాయం లేకుండా. అంటే దాన్ని సమర్థించకుండా, దాన్ని ఖండించకుండా, దాన్ని విమర్శించకుండా, దాన్ని విశ్లేషించకుండా కేవలం చూడగలమా అంతే. అలాగే చూడగలిగితే చాలు, అది రాలిపోతుంది అన్నమాట. సో అందుకని ఈ చూడటమే అత్యంత కష్టమైన పనిగా భావిస్తూ ఉంటాం మనం. నిజంగా అది కష్టమైన పని మనసుకి. ఎందుకంటే తన అలవాటులో అది కొట్టుకుపోవడమే దానికి సులువైన పని. కానీ దాని అలవాటుని పరిశీలిస్తే దానికి అది మరణం. ఎప్పుడైతే ఈ పరిశీలన జరుగుతుందో అప్పుడు మనస్సుకి అది మరణం. కాబట్టి అది క్షణక్షణము జీవించాలనే చూస్తుంది. ఒక క్షణం ఒక పరిశీలన జరిగి మనస్సు ఆగిన వెంటనే మరొక క్షణం మేలుకొని దాంట్లో ఏదో ఒక భావాన్ని ప్రస్ఫుటింపచేస్తుంది అన్నమాట. సో క్షణక్షణం అది జీవించాలనే దాని కోరిక. ఆ నేను అనేది క్షణక్షణం జీవితాన్ని ఉంచుకుంటుంది. కాబట్టి ఆ ఎరుక అనేది లేదా దర్శనం అనేది, పర్సెప్షన్ అనేది, రైట్ సీయింగ్ అనేది ఏంటవుతుందంటే మూమెంట్ టు మూమెంట్, ఎప్పటికప్పుడు దానికైతే మరణం అవుతుంది. కాబట్టి ఆ చూడటం అనేటువంటిది ఎందుకు మరణం అవుతుంది అంటే ఇట్ కెన్ సీ ది ఫాల్స్ యాజ్ ఫాల్స్. అప్పుడు ఏమవుతుందంటే అందులో కొనసాగలేదు, అది చనిపోతుంది అన్నమాట. సో ఆ చూడటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని మనం గ్రహించాలి. ముందు బాగా గ్రహించాలి. గ్రహించిన తర్వాత చూడటం అనేది న్యాచురల్గా జరుగుతుంది. ముందు దాని తాలూకా విషయాన్ని విన్నాం కాబట్టి వినడం ఒక్కటే కాదు, చదవడం ఒక్కటే కాదు, మన జీవితంలో ప్రవేశపెట్టాలి. దాన్ని మాట్లాడేటప్పుడు, వినేటప్పుడు, చర్య చేసేటప్పుడు, ఆలోచన వచ్చినప్పుడు వెంటనే చూడగలము. ఇలాగా అబ్జర్వర్ వచ్చాడా అని చూడగలము. చూసిన వెంటనే అక్కడ ఆగుతుంది. సో కాబట్టి ఎప్పటికప్పుడు చూడగలగాలి దాన్ని. సో ఇట్ నీడ్స్ సో మచ్ ఎనర్జీ, సో మచ్ అలర్ట్నెస్ అండ్ ఆల్ దట్. ఎస్ సార్, థ్యాంక్ యూ.
సార్ నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు నారాయణ స్వామి సార్, అనంతపురం. కొత్తగా వచ్చారా? లేదు సార్, ఇంతకుముందు నుంచి ఉన్నారా? అవును సార్, అనంతపురం నుంచి సార్. నా డౌట్స్ ఏంటంటే సార్, జిడ్డు కృష్ణమూర్తి గారి బోధనలు వింటూ ఉన్నాను, వాటిని ఆచరిస్తూ, అంటే వాటిని ఆచరించడం అంటే ఆయన చెప్పినటువంటి విషయాలను నాకు అన్వయం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు దానిలో పరివర్తన వస్తా ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది. అలాగే ఈ క్రమంలో బయటి వాళ్ళు ఇలా చేస్తున్నావు ఎందుకు, నువ్వు దేనికి పనికి రాకుండా అయిపోతా ఉన్నావు, సాధక బాధకాలు కూడా వినలేకపోతా ఉన్నావు, నువ్వు వట్టి ఏదైనా చెప్పిన విషయాన్ని తొందరగా రియాక్ట్ కాలేకపోతున్నావు అనేటటువంటి విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి సార్. దాని ద్వారా మళ్ళీ నేను సెల్ఫ్ లోకి వెళ్ళిపోతున్నాను. అరే నన్ను అంటున్నారు వీళ్ళు, నన్నే అంటారా మీరు, ఎన్ని గుండెలు మీకు అని కొద్దిగా రివర్స్ గా వస్తాం సార్. దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి సార్? చూడండి నారాయణ స్వామి గారు, కృష్ణమూర్తి గారి బోధనలు మనల్ని మనం అర్థం చేసుకోవడానికి, నన్ను నేను తెలుసుకోవడానికి, మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి, అలాగే ఎవరికి వారు తెలుసుకోవడానికి ఒక దిక్సూచులండి. తెలుసుకునే క్రమంలో మీరు మాట్లాడుతున్నదేదో ఇతరులు మాట్లాడుతున్నప్పుడు వారు మాట్లాడుతున్న విషయాన్ని మీరు చర్య చేసే విధానాన్ని, మీ ఆలోచనని చూడటం, అది ముఖ్యమని చెప్పారు. ఆ చూడటంలోనే అవగాహన వస్తుంది అని చెప్పారు కదా, అవునా కాదు? ఇప్పుడు ఎవరో మాట్లాడుతున్నారు మీ ముందు, మీరు తొందరగా సమాధానం ఇవ్వలేదు దానికి, దానివల్ల వాళ్ళు వేరే విధంగా మిమ్మల్ని మళ్ళీ అవమానకరంగా కానీ లేదా నిందిస్తూ కానీ ఏదో ఒక పదజాలాన్ని వాడారు. ఏంటి అలాగా, ఏ సమాధానం లేకుండా ఉందాం, ఏమైంది, ఇలాగ ఏమైనా అనొచ్చు, ఇంకొక మోటు పదాలు కూడా వాడచ్చు. అప్పుడు కూడా మీ ఎరుక ఎక్కడుండాలి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో దాని మీద ఉండాలి. అయితే ఏమవుతుంది, అక్కడ సెల్ఫ్ వెంటనే తను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి, అభద్రతలో ఉండడానికి ఇష్టపడదు, తను భద్రం అయిపోవాలి కాబట్టి తిరగబడాలి. కాబట్టి వెంటనే సెల్ఫ్ తిరగబడడానికి చూస్తుంది. అప్పుడు మీరు ఎక్కడ చూడాలి, సెల్ఫ్ ఏం చేయాలని అనిపిస్తుందో దానికి అది చూడాలి. అవతల వాళ్ళు ఏమంటున్నారో ప్రధానం కాదు, మీ సెల్ఫ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. అప్పుడు ఏమవుతుంది, ఆ రియాక్షన్ తగ్గుతుంది. మీ రియాక్షన్ వైపు ఇమ్మీడియట్గా ఏం మాటలు వస్తున్నాయో లోపల, ఎలాగ శరీరం స్పందిస్తుందో, ఎలాగ ఊపిరి ఎక్కువ అవుతుందో, ఎలాగ రక్తం మరుగుతుందో, ఆ విషయాల లోపల మీరు గమనించినట్టయితే ఏమవుతుంది, అక్కడ ఆళ్ళు ముఖ్యం కాదు, మీరు ముఖ్యం. అప్పుడు ఆటోమేటిక్గా అది కొంచెం నెమ్మది అవుతుంది. అప్పుడు మీరు సమాధానం ఇవ్వలేరు. అంచేత ఏంటవుతుంది, తిరిగి వాళ్ళు ఏమైతే మాట్లాడినివ్వండి. ఇప్పుడు ఏమవుతుందంటే, మనకు తెలిసిన మనస్సు ఏంటి, అదా ఏంటి, అసలు ఆలోచన విధానం ఏంటి, మనకు తెలిసిందల్లా రియాక్షనే. మిమ్మల్ని నేను ఫూల్ అంటే నన్ను మీరు ఇడియట్ అంటారు, నేను నమస్కారం అంటే నమస్తే అండి అంటారు, బాగున్నారా అంటే బాగున్నాను అంటారు. సో కాబట్టి రియాక్షన్ మాత్రమే తెలుస్తుంది.
మనసు. కానీ యాక్షన్ తెలియదే, చర్య వేరు, ప్రతిచర్య వేరు. ప్రతిచర్య అంటే మీరు ఎలా ప్రవర్తిస్తే నేను అలా ప్రవర్తించడం తిరిగి. చర్య అంటే మీరు ప్రవర్తించిన దానికి భిన్నంగా చర్య చేయటం. అలా ఉండదు చర్య, ప్రతిచర్య కాదు అది. కాబట్టి చర్యలో ప్రేమ ఉంది, చర్యలో ఎంతో నిశ్శబ్దత ఉంది, చర్యలో కొత్తదనం ఉంది. చర్య ఎప్పుడు కొత్తది, ప్రతిచర్య ఎప్పుడు పాతది. సో కొత్తదైన చర్య ఏంటి? నీకు బుద్ధి లేదా అని ఆయన అనదు, కానీ ఏమంటుంది? ఆహా అనేసి ఊరుకుంటుంది అనమాట. అంటే ఆ ఊరుకోవడం చేతకాంతనం కాదు. సో అక్కడ ఏమవుతుందంటే ఆ మాటకి విలువ లేదు అక్కడ. ఎందుకంటే ఆ మాటని మనస్సు తీసుకోలేదు. అక్కడ మనస్సు లేదు, అక్కడ నిశ్శబ్దమే ఉంది, అక్కడ ఎరుక మాత్రమే ఉంది. కాబట్టి అది తీసుకోలేదు. తీసుకుంటే ప్రతిచర్య వస్తుంది, తీసుకోకపోతే ప్రతిచర్య లేదు అక్కడ. సో ఎందుకు తీసుకోలేదు? కోరుండి తీసుకోకపోవడం కాదు, ప్రయత్నపూర్వకంగా తీసుకోకపోవడం కాదు, కానీ అక్కడ ఎరుకలో ఉండడం వల్ల మనస్సు కేవలం మీ స్పందన, మీ ఆలోచన విధానాన్ని మాత్రమే అక్కడ ఎరుక గమనిస్తుంది, మనసులో ఏం జరుగుతుంది. కాబట్టి అక్కడ మీరు లేరు. మీరు లేకపోతే ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకునే వాళ్ళు లేరు అక్కడ. కాబట్టి మీరు రియాక్ట్ ఎలాగవుతారు? కాబట్టి అక్కడ మీరు వాళ్ళన్న మాటకి మీలో ఏం జరుగుతుందో ఆ క్షణం చూడగలగాలి. లోపల నేను చెప్తుంది, నువ్వు మాట్లాడకపోతే చేతగానోడు అయిపోతావు, నువ్వు ఈ క్షణం తిరగబడాలి, వాళ్ళేంటి అలా మాట్లాడాలి, మీరు మంచిగానే నేను చూస్తున్నాను, ఏదో మంచి చేయాలనుకుంటే వాళ్ళకి ఎందుకు, నేను సమాధానం చెప్తే ఏంటి, సమాధానం చెప్పకపోతే ఏంటి, ఇలా రకరకాల కామెంట్స్ వస్తాయి లోపల నుంచి. సో ఈ కామెంట్స్ అన్ని మైండ్ నుంచి. సో దాన్ని అక్కడ ఎరుకతో మీరు చూసి ఆగిపోయినప్పుడు అక్కడ తీసుకునేవారు ఎవరు లేరు. అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, తీసుకునేవాడు ఉంటే కదా ప్రతిచర్య. అది గమనించండి. అంచేత లోకాభిప్రాయానికి ఎక్కువగా స్పందించేదే మనస్సు. నేను అనేది లేకపోతే ప్రతిస్పందన లేదు, స్పందన మాత్రమే ఉంటుంది. అసలు నేను అనేది ఎక్కడుంది సార్ అనిపిస్తుంది. అంతా ఆ స్పందన వచ్చేది ఆ మెమరీస్ నుంచి, ఆ ఒపీనియన్స్ నుంచి, అక్కడి నుంచే కదా సార్. అసలు మనకి ఫిజికల్ బాడీ ఉంది కాబట్టి నేను అనుకుంటున్నాను, కానీ అసలు నేను అనేది ఎక్కడుందని చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది సార్, అబ్జర్వేషన్ చేస్తాను. నేను అనేది మన భావ పరంపరలోనే ఉంది. నా ఇష్టం, నాకు అయిష్టం, ఇది చాలా కష్టమైన మాట అనిపిస్తుంది నాకు. నన్ను అనేవాళ్ళు ఇలా ఉన్నారు. ఆ నేననే భావం ఏంటి యాక్చువల్గా అంటే తన మీద ఉన్న తన ఇమేజెస్, తన నేను, తన గురించి తనకి ఎన్నో ఉన్నాయి ఇమేజెస్, ఎన్నో ఐడెంటిఫికేషన్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా నేనే కదా. సో దాంతోనే ప్రవర్తిస్తున్నది కాబట్టి అది కేంద్రమైంది. కాబట్టి ఆ పరిధి నిర్మించుకొని ఆ పరిధిలోనే నిర్మించుకున్న కేంద్రం నుంచి పనిచేస్తుంది. దానికి మించి అంతకన్నా దానికి ఏం తెలియదు. సో అందుకనే కృష్ణమూర్తి గారు కూడా ఒక విషయం చెప్తారు. సో ఏదైనా సరే దాన్ని క్రమశిక్షణలో పెట్టాలి, దాన్ని అదుపులో పెట్టాలి, నేను మారాలి అని నువ్వు ఏ రకమైన చర్య చేసినా అది వైలెన్స్ అంటారు. ఎందుకంటారు అలాగా? ఎందుకంటే అది కేవలం దర్శన మాత్రములోనే దాని విషయం అవగాహన అవ్వాలి తప్ప దాంతో యుద్ధం చేసి కాదు. యుద్ధం చేస్తే ఆ యుద్ధం మళ్ళీ ఏంటి, ఆ నేనే రెండు భాగాలుగా విడిపోయి యుద్ధాన్ని ప్రకటిస్తుంది ఒకదాని మీద ఒకటి. చూసేవాడు చూడబడే విషయం నేను డివైడ్ అయిపోతుంది, చూసేవాడిగా చూడబడే విషయం.
ఆ మధ్యన కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సో కాబట్టి ఓన్లీ అగైన్ వెన్ కమింగ్ బ్యాక్ దెర్ ఇస్ ఓన్లీ యాక్షన్ ఇస్ పర్సెప్షన్, సీయింగ్ అంటే ఏమి చేయడం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఈ సందర్భంగా ఒక చిన్న సందేహం అడగవచ్చునా సార్? సార్ చెప్పండి సార్. ఇప్పుడు వెంటనే స్పందించటం ఈ విషయానికి సంబంధించి ఈ సామాజిక సంబంధాలలో నేను గమనించి ఫిక్స్ చేసుకున్నటువంటి అభిప్రాయాన్ని ఒక చిన్న కథ రూపంలో చెప్తాను సార్. ఒక రిటైర్డ్ టీచర్ దగ్గరికి ఏమీ చదువుకొని పల్లెటూరు బయట తన కూతుర్ని తీసుకువెళ్ళి, సార్ మా అమ్మాయి 10వ తరగతి పాస్ అయ్యింది, బైపీసీలో చేర్చాలా ఎంపీసీలో చేర్చాలా నాకేమీ తెలియదు, మా అమ్మాయి చిన్నపిల్ల, తమరు రిటైర్డ్ టీచర్ కాబట్టి సలహా చెప్తే ఆ ప్రకారంగా చేసుకుంటాను అని అడుగుతున్నాడు సార్. నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఆ కేసుని. అప్పుడు రిటైర్డ్ టీచర్ గారు అటు చూస్తూ ఇటు చూస్తూ బుర్రగొక్కుంటూ ఇంకెక్కడెక్కడో సుదీర్ఘమైన ఆలోచనలు చేస్తూ ఆ రైతుకి మీ అమ్మాయిని బైపీసీలో చేర్చవయ్యా లేకుంటే ఎంపీసీలో చేర్చవయ్యా అనేటువంటి సమాధానాన్ని వెంటనే చెప్పకుండా విపరీతంగా ఆలోచిస్తున్నాడు, మైండ్ వర్క్ చేస్తున్నాడు. ఆయన అబ్జర్వ్ చేస్తున్నటువంటి నాకేమి అభిప్రాయం కలిగింది అంటే, ఒక టీచర్గా లేకుంటే అకాడమిక్ అడ్వైజర్గా ఈయనలో సరైనటువంటి విజ్ఞానం ఉంటే ఆ పోగుబడింది మొత్తం ఒక సమాధానం రూపంలో స్పాంటేనియస్గా వెంటనే వచ్చేయాలి. ఈ అన్ఎడ్యుకేటెడ్ తండ్రి అడిగిన వెంటనే వచ్చేయాలి అతను స్పష్టంగా కనుకుంటే. కానీ అతనిలో కృత్రిమమైనటువంటి విజ్ఞానం పనిచేస్తూ క్యాలిక్యులేషన్స్ వేస్తా ఉంది. అందుకోసమే అటు ఇటు ఆలోచనలు ఎటో వెళుతుందో అన్న విషయం బాడీ లాంగ్వేజెస్లో కూడా నాకు కనిపిస్తున్నాయి అనేటువంటిది నా అభిప్రాయం. ఎలా ఈ వ్యక్తి ఈ పాపని ఎంపీసీలో చేరిస్తే ఇంజనీర్ అయితే అమెరికా వెళితే అమెరికాలో ఉండి నా మనవణ్ణి నా మునివరాలను అమెరికా తీసుకెళ్ళడానికి అవకాశం ఉందా లేదా అని ఆ మాస్టర్ ఆలోచిస్తున్నాడు అనేది నా జడ్జిమెంట్ సార్. లేదంటే ఈ పాపని బైపీసీ చేర్చమని చెప్తే ఎంబీబీఎస్ డాక్టర్ అయిపోతే మా ఊళ్ళోనే ప్రాక్టీస్ పెట్టేస్తే నాకు ఆరోగ్యం చెడిపోతుంది కాబట్టి వృద్ధుని అవుతున్నాను కాబట్టి నాకు ఉచితంగా వైద్యం చేస్తుందా లేదా అని ఈ మాస్టర్ ఆలోచిస్తున్నాడు. ఈ రెండు ఆలోచనల్ని చాలా అన్యాయమైనటువంటి ఆలోచన ప్రక్రియ ఇది తప్పనిచ్చి ఆ పాపకు మంచి జరగటం కానీ అమాయకంగా అడిగినటువంటి రైతుకి హెల్ప్ చేద్దామనేటువంటి ఉద్దేశం కానీ ఈ మాస్టరులో లేదు అన్న విషయం వెంటనే చెప్పేస్తే స్పాంటేనియస్గా అది సరైనటువంటి విజ్ఞానం, విజ్డము. ఇంతగా ఆలోచిస్తున్నాడు కాబట్టి మాస్టర్ ఇదంతా కూడా కృత్రిమమైనటువంటి జ్ఞానం నుంచి చెప్పబడినటువంటి సలహా ఆ పాపకి కానీ అతని తండ్రికి కానీ అంతగా ఉపయోగపడదు, ఈయనకి అసలే ఉపయోగపడదు. ఈ రెండు కూడా వినాశనమైనటువంటి పనిని ఇతను చేస్తున్నాడు అనేటువంటిది వాళ్ళ ఆ ఇన్సిడెంట్ను అబ్జర్వ్ చేసినటువంటి నేను కథ రూపంలో చెప్తున్నాను సార్. చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ విషయంలో నా సందేహం ఏమిటి అంటే, మాస్టర్ నిజంగానే విజడం నుంచి సమాధానం చెప్పేటట్టు అయితే అంతగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. స్పాంటేనియస్ ఎస్ సార్ నో చెప్పాలి. ఆలోచించి తీవ్రంగా ఆలోచించి మరీ చెప్తున్నాడు అంటే ఇందాక సార్ నా ముందు స్పీకర్ చెప్పినట్టుగా వెంటనే నువ్వు రెస్పాండ్ అవ్వటం లేదు, వెనకబడిపోతున్నావు, దద్దమ్మ అయిపోతున్నావు అని చెప్పని ఏదో కామెంట్. ఇక్కడ నా కామెంట్ అది కాదు సార్, ఇలా అభిప్రాయపడుతున్నాను సార్. సో ఫైనల్గా నా డౌట్ ఏంటి అంటే, ఆలోచించి తన యొక్క అక్వైర్డ్ నాలెడ్జ్ని మదించి మరీ సమాధానం చెప్పేటువంటిది కృత్రిమమైనటువంటి సాల్వేషన్. చెప్పగానే స్పాంటేనియస్గా ఫట్మని చెప్పేస్తే అందుట్లో కాస్త సత్యం ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయం సార్. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది తమరు కూడా క్లుప్తంగా చెప్పండి సార్. నేను రెస్పాన్స్ కావచ్చా సార్? చెప్పండి సార్ ప్లీజ్. సార్ సార్ చెప్పినారు కదా,
It is not adanta simple cards, sir, to give an answer. He does. Aynaki a pilla evaru ani teledi, ameki emitla interest ani teledi. He has to understand that girl in the first place. Ame interest emundi, whether what's the capacity, capability. It is very challenging to advise somebody else what వాళ్ళు చేయాలనో చేయొద్దని. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఎస్ నో అని చెప్పొచ్చు. యూ డూ టేక్ మ్యాథ్స్, యూ టేక్ సైన్స్ అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ వెరీ ఈజీ థింగ్. బట్ టు గివ్ ద రైట్ అడ్వైస్, he has to know that person very well. It is always a challenge, sir. It is not that easy. I mean, this is my observation, sir. Adi na observation ante. Then the teacher has to question the student in what subject she is interested and all that. అంటే సార్ ఇక్కడ నేను కోట్ చేసిన నాలో ఉన్న భావన చెప్పలేదు, కానీ స్టూడెంట్ని కానీ ఆమె ఫాదర్ని కానీ ఈయన విపరీతంగా పరిశీలన చేసి క్వశ్చన్ చేసి ఆ క్వశ్చన్ ఏదో కంక్లూడ్ చేసి సమాధానం చెప్పాల్సినటువంటి కంప్యూటర్ స్టేజ్లో అయితే ఆయన లేదండి. అదే ఊరు. ఆ రైతేమి పల్లెటూరు నుంచి ఇంకొక జిల్లా వచ్చి సిటీకి వెళ్ళి కన్సల్టెంట్ సైకాలజిస్ట్ కలిసే స్థితి కూడా లేదండి. సో నా భావం ఏమిటి అంటే, అదే ఊళ్ళో ఉన్నారు వాళ్ళు. ఈ మంచి చెడు తెలుసు, ఆ పిల్ల అవసరం తెలుసు. ఈ 3 ఎకరాల రైతు ఒక దున్నపోతుని ఒక ఎద్దుని కలిపి నాగలు దున్నుతున్నాడు అన్న విషయం కూడా అతనికి తెలుసు. ఇది నా భావం. దీని నుంచి ఆలోచిస్తే ఆ పాప ఏమి చదవాలి అనేటువంటి విషయాన్ని కంక్లూజన్కి చెప్పడం కోసం అంత సమయం అవసరం అని నాకు అనిపించలేదు. పైపెచ్చు విజ్డమ్ పనిచేసేటువంటి అతనికి అంత శ్రమ పడాల్సిన అవసరం ఉన్నదా? చిటికలో జరిగిపోయేటువంటి పని అని చెప్పని మనం అనుకుంటున్నాం కదా. ఎక్కడైతే విజ్డమ్ పనిచేస్తుందో చిటికలో జరిగిపోయేటువంటి క్రియ, ఎక్కడైతే విజ్డమ్ పని చేయదో, కృత్రిమమైన అక్వైర్డ్ నాలెడ్జ్ పనిచేస్తుందో అదే విపరీతంగా కష్టపడాలి. దాని నుంచి రాబడేటువంటిది క్రియ కాదు, జరిగేది క్రియ కాదు, ప్రతిక్రియ అని మనం అనుకుంటున్నాం కదా సార్. అది సార్ నా సందేశం. ఇక్కడ విజ్డమ్ అంటే మరొక మాటలో చెప్పొచ్చు మనం, ఇట్ ఈస్ నథింగ్ బట్ లవ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ కన్సర్న్. సో when there is so much concern and love, it is wisdom. అంటే అక్కడ సెల్ఫ్ ఈజ్ నాట్ వర్కింగ్ దెన్, అండ్ he is only concerned about the person before him. ఆయన ముందున్న పర్సన్ మీద దృష్టి అన్నట్టు, మరేమీ లేదు. సో అలాంటి సందర్భంలో ఒకరు దీర్ఘాలోచన చేసి కూడా చెప్పచ్చు, అది సరైనదేనా, ఈ అమ్మాయికి పనికొస్తుందా అని కొన్ని క్షణాలు ఆగి చెప్పచ్చు. లేదా ఆ అమ్మాయి గురించి పూర్తిగా తెలిసి ఉంటే వెంటనే స్పందించి కూడా చెప్పచ్చు. అయితే ఆ టీచర్ తాలూకా మనస్తత్వాన్ని మనం ఎస్టిమేట్ చేస్తే అది తప్పు అవుతుంది. ఎందుకంటే ఆ టీచర్ గురించి మనకేం తెలుసు, తెలియదు. కాబట్టి ఆ టీచరు పరిస్థితిని బట్టి ఆ టీచర్ ఎలా వ్యవహరిస్తాడు అనేది ఆ టీచర్కి సంబంధించిన విషయం. ఇలా కూడా వ్యవహరించవచ్చు. విజ్డమ్ అనేది, ప్రేమ అనేది, కన్సర్న్ అనేది అలా కూడా వ్యవహరించవచ్చు. ఎలాగైనా వ్యవహరిస్తుంది. సో వాట్ ఎవర్ ఏ రకంగా వ్యవహరించినా దట్స్ ది రైట్ యాక్షన్. It is very important to understand that child, sir, and what she wants, what she doesn't want. It is very easy for me to say, do mathematics, go to US and Yes. Become a great engineer and things like that. But I need to find out what exactly she wants. Yes, that is right. That she wants to leave her parents and go is also the question. She may not have the interest. Parents may be forcing her. We don't know. So normally I will tell her what she should do. It's very easy for me to say. But to understand, if a person is really honest and sincere, if he cares for the person, he has to give some time to her, find out what she wants, what she doesn't want, what her interests are. He has to get to know all that, and then he'll be capable of giving proper advice. That is what I would look at it, sir. That is exactly correct. Correct it is. So he has to inquire, he has to look after, he has to listen, and then he can give any statement. Without that, his whims and fancies do not work. It's not care.
అంటే సార్ మరి విజడం వర్కౌట్ అవడానికి కూడా కృషి జరగాలన్నమాట. కృషి లేదు అక్కడ, కన్సర్న్, Care and affection. Concern, care, affection. కృషి లేదు. కేర్ అండ్ అఫెక్షన్ కి కృషికి మధ్యన ముడి పెట్టలేదు. And coming to the intellectuals, madam, inta importance istama these intellectuals ki. These intellectuals are the reason who are destroying our planet, are destroying this beautiful earth. These are the intellectuals. We respect them, we believe them, we trust them. But the kind of damage these intellectuals are doing to this planet it's something. We have to be very concerned about it. It's not about you and me. It's about me and my children and their children. What is happening to this earth? We have to really, do I really care? So these also the intellectual, which is a part of the brain, which is nothing but it's a memory, and then the memory again is a thought and thinking, which the more I I mug up and then reproduce it, I'm called very intelligent. A person who gets a rank, he's got the capacity to retain and reproduce, and he gets a first rank, second rank, and we consider him to be very intelligent. But Krishnamurti is talking about intelligence, something else, and the intellectuals account to Krishnamurti is something else. So this is normally we have to see how our feelings, our senses have been damaged by the so-called intellect of mind. It reasons, it rationalizes, and things like that. It's likes and dislikes. So all my senses are most of my senses don't work at all. I may be using just one or two senses. So that intellect has become so important. So when my senses are not operating, so I would say I'm maybe coming from one end to the other end, 180 degrees change. It leads me to insensitivity, sir. That intellect or intellectualism, or it makes me a insensitive human. I wouldn't say human, I'm an insensitive being. I call myself a human being. I'm praising myself, I'm a human. I mean, I do good and things like that. I would rather say I'm an insensitive being. So it is very essential to see how the intellect is a major factor which is causing so much of harm, which is, is destroying my senses or destroyed my senses. I really don't know what it is. I don't have any feelings. I may talk about it. In the Chanipan or in the war, so many people are dying of hunger, atla. Then we only use words. I really I don't look, because if I see, I need to act. I don't want even to acknowledge there's a danger. I don't even want to see that. Krishnamurti says, when you see danger, there's action. But if I see danger everywhere, but people don't want to see, I'm wondering why. Because if you see, you have to act. So this is in fact a huge challenge. So the intellect, which we give so much of weightage to it, is in fact is destroying us. We have to look at that, sir. Over, sir. No, because the feeling is dead and the capacity is raised. That is what is happening. Absolutely. And Krishnamurti also says, the very nature of intelligence, is sensitivity, which is love. Many of us in many of these meetings, we use about awareness, intelligence, and the perception, insight, freedom. But I need to understand that sensitivity is
is the only thing. Sensitivity. How do I put this? I would say sensitivity is one of the most important factors in life, in living. If I'm insensitive, I can't understand what life is. To understand life, one has to be sensitive. Without sensitivity, is there love? And without sensitivity and love, is there intelligence? So they are together. We are using those words to explain certain things in certain ways, certain scenarios. But all the things, the sensitivity, the love, the affection, the care, and the intelligence, and all that is one. So when there is intelligence, there is a love and sensitivity. When there is love and sensitivity, there is intelligence. Then this intelligence is not the property of the intellect. But the balance we have lost. అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఇంటెలెక్ట్ లో ఉండేటువంటి తెలివి ఒకటి ఉంది, అది కాదు అని అనలేదు. దెర్ ఇస్ సమ్ క్లెవర్నెస్ ఇన్ ఇంటెలెక్ట్. అయితే ఇక్కడ ఫీలింగ్, లవ్, కేర్, ఇంటెలిజెన్స్ అనేటువంటిది దాంతో సంబంధం దానికి తెగిపోయింది. హెస్ కట్ ఆఫ్. అది ఇండివిజువల్గా ప్రవర్తిస్తుంది సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీలో, అక్యుములేషన్లో. సో దీనికి దానికి మధ్య సంపర్కం లేదు. అందువల్ల ఈ హృదయము, మనస్సు అనేవి ఒకదానితో ఒకటి సమన్వయత్వం పొందాలి. ఆ బ్యాలెన్స్ కావాలి. Where we have to reason certain things, where we have to use intellect, where we have not to use intellect, and where the intelligence itself uses the thought. ఇవన్నీ కూడా యాక్చువల్గా మనకి ఆటోమేటిక్గా అర్థమవుతాయి. ఇఫ్ వీ కేర్ ఎనీథింగ్, వీ లవ్, వీ గో ఆన్ విత్ దట్. సో అప్పుడు మనకి ఆ బ్యాలెన్సింగ్ అంతా అర్థమయ్యి జీవితం అప్పుడు కరెక్ట్గా వెళ్తుంది. సో అందుకనే ఫ్రాగ్మెంటరీ అయిపోయింది లైఫ్ అంతా. అశోక్ గారు. హలో, నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్, అది అంటే చిన్న డౌట్ సార్. ఇప్పుడు అంటే విన్నాను, అంటే మామూలుగా చెప్తున్నాను, అన్నిటికన్నా పెద్ద బాధ్యతల్లో పిల్లల్ని పెంచడమే కష్టసాధ్యం అని విన్నాను మామూలుగా. ఇప్పుడు వాళ్ళకి ఏం తెలీదు, మామూలుగా ఎడ్యుకేటెడ్గా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలంటే, వాళ్ళు మంచి మార్గంలో నడాలంటే మనం అంటే మామూలుగా కేర్ తీసుకోవాలి పేరెంట్స్గా. మరి అలాంటప్పుడు వాళ్ళకి ఇది మంచి, ఇది చెడు చెప్పాలి. వాళ్ళ మీద సమాజం తాలూకా ప్రభావం వాళ్ళ మీద చెడు ఎక్కువ ఉంటుంది, మంచి కన్నా చెడు ఎక్కువ ఆకర్షిస్తుంది. సో అలాంటప్పుడు మనం మన బాధ్యత పరంగా మనం చెప్పాలి, ఇది మంచి, ఇది చెడు అని చెప్పాలి. అది మనకి ఇంటెలెక్చువల్ నాలెడ్జ్ నుంచే వస్తుంది. కాబట్టి వాళ్ళకి మనం అదే మార్గంలో, అదే ఆ నాలెడ్జ్ని ఉపయోగించే చెప్పాలి కదా. మరి ఆల్టర్నేటివ్గా వేరేది ఏమి లేదు కదా అని నాకు అనిపిస్తుంది సార్. అదే నా డౌట్ సార్. అంటే ఒక విషయం చూడండి, శాస్త్రాలు మనకి ఎప్పుడు ఇది చెయ్యి, ఇది చేయకూడదు అని చెప్తూనే ఉన్నాయి. కర్మ సిద్ధాంతం ఎప్పుడు చెడ్డ చేస్తే ఇలాంటి ఫలితాలు వస్తాయి, మంచి చేస్తే ఆ ఫలితాలు వస్తాయి. కాబట్టి నువ్వు రేపు ఇలా ఉండాలి సుఖంగా అంటే ఈరోజు నువ్వు ఇలా ఉండాలి, రేపు కాదు ఉండవలసింది అని చెప్తుంది. సో అహింస పరమో ధర్మ అని మన హిందూ ధర్మం చెప్తుంది. సో ఇప్పుడు హింస లేకుండా భారతదేశం ఉందా? మనం ఉన్నాము. ఎన్నో నీతి శాస్త్రాలు చదివినటువంటి వ్యక్తులు అందరూ మారిపోయాము. ఇది చెయ్యి, ఇది చెయ్యకూడదని ధర్మశాస్త్రాలు చెప్తే అది మానేసి ఇదే చేస్తున్నాము. అలాగే నీతులు పిల్లలకి చెప్తే ఆ నీతులు పాటిస్తారంటారా? లేక మనమే నీతివంతులమైగా మారి మనలో ఉండే కల్మషాలని కడిగివేయబడి
మనం ఒక ఆదర్శంగా మనం ఒక రైట్ లివింగ్ లో ఉండగలిగితే అది పిల్లల్ని మారుస్తుంది. అంటే ఉండండి, మనము ఇంట్లో ఉండి ఏం చెప్తామంటే ఎవరు వస్తే ఇప్పుడు నాయన నాన్నగారు ఇంట్లో లేరని చెప్పు, ముందే అబద్ధం చెప్పమని చెప్పు. సో మన ప్రవర్తన బట్టి అప్పుడు చిన్న పిల్లలు నేర్చుకుంటారు. సమాజంలో కూడా సమాజం ఎవరి ప్రవర్తన వల్ల ప్రభావితం అవుతుంది? చెడు వల్ల చెడు ప్రభావితం అవుతుంది, మంచి కూడా మంచి మీద కూడా ప్రభావం చూపిస్తుంది ఈరోజు చెడు. అలాగే మంచి చెడు మీద ప్రభావం చూపించగలదు. కాబట్టి మంచితనం అనేది, గుడ్నెస్ అనేది నిజంగా స్టూడెంట్ కాదు ఎడ్యుకేట్ చేయవలసింది, టీచర్ షుడ్ బి ఎడ్యుకేటెడ్. ముందు ఆ ప్రబోధకుడు అయిన ఎవరు టీచర్ని ఎడ్యుకేట్ చేయాలి. అలాగే తల్లిదండ్రులు ఎడ్యుకేట్ అవ్వాలి, ముందు పిల్లల్ని ఎడ్యుకేట్ చేయటం కాదు. తల్లిదండ్రుల్లో సమూలమైన మార్పు వస్తే పిల్లలు ఖచ్చితంగా మారుతారు. వాళ్ళ మాట తీరు, వాళ్ళ నెమ్మదితనం, వాళ్ళ తాలూకు ప్రవర్తన, వాళ్ళ అన్యోన్యత, ఆ ప్రభావం అంతా పిల్లల మీద తప్పకుండా పడుతుంది. మనం ఇంట్లో కీచులాడుకొని దెబ్బలాడుకొని మన ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడి ప్రతిదీ గమనిస్తారు. సో కాబట్టి ఆ విధంగా తయారవుతున్న పిల్లలకి మనం నీతులు చెప్తే ఏం లాభం? నీతులు ఎవరు చెప్పినా వీలవ్వదు, అది నేర్చుకోలేరు ఎవరు, జీవిస్తేనే వీలవుతుంది. సార్ ఓకే సార్, ఇప్పుడు మన వరకు మనం కరెక్ట్ గానే మ్యాక్సిమం మన వేలో మనం ఉంటాము, మనం చూసి వాళ్ళు ఓకే ఇంపాక్ట్ అవుతారు. ఇన్ కేస్ బయటకు వెళ్ళేటప్పుడు బయట ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వచ్చేటప్పుడు, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దాని ప్రభావం వాళ్ళ మీద మన ప్రభావం కంటే ఆ బయట ప్రభావము ఇన్ కేసు పడే ఛాన్స్ ఉంది, ఉంటదేమో. ఉంది ఉంది ఉండి వాళ్ళ ఇంటికి వస్తారు, వాళ్ళ ప్రవర్తనలో మీకు తేడా కనిపించింది అనుకోండి ఉదాహరణ కనిపిస్తే సంథింగ్ ఏదో డిఫరెన్స్గా ఉంది అంటే ఆర్డినరీగా లేదు. అందువల్ల మీరేం చెప్తారు? ఏం జరిగింది? ఇలా జరిగింది అని చెప్పచ్చు. అలా చేయకూడదు, ఇలాగే నువ్వు మాట్లాడాలి, అలాగే బదులు అప్పుడు టైం తీసుకొని మాట్లాడాలి పిల్లలతో, ప్రేమగా, స్కోల్డ్ చేసి కాదు, నీతులు చెప్పి కాదు. కానీ ఇలాగ మాట్లాడటం వల్ల అలాగైందా, లేకపోతే అలాగ అనడం వల్ల ఇలాగైందా ఆలోచించు. సో ఇలా చేయటం వల్ల ఏం జరిగింది చూడు. సో అలాంటి సందర్భంలో ఇలా ఉండడం వల్ల జరిగిందా, లేకపోతే ఇది ఎందువల్ల జరిగింది అని కొంతసేపు వాళ్ళతోటి వాళ్ళ తాలూకా వాళ్ళని కనుగొనేటట్టుగా మనం టైం తీసుకొని మాట్లాడాలి. సింపుల్గా ఇది చేయకూడదు అని చెప్పడం, ఇది చెయ్యి అని చెప్పడం చాలా సులువు. కానీ అది వాళ్ళకి ఎందుకు చేయకూడదో ఎందుకు చేయాలో తెలిసేటట్టు, వాళ్ళ మట్టుకు వాళ్ళు ఆలోచించేటట్టు మీరు చెప్పడం వల్ల కాదు, అది స్వయంగా వాళ్ళలో క్రియేట్ చేయగలిగే మాటలతో మాట్లాడాలి. దీనికి టైం పడుతుంది. అలా చేస్తే తప్పకుండా బాగుంటుంది. కానీ మనం అలా చెప్పడం లేదు కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్. శ్రీనివాస్ రెడ్డి గారు. సార్ ఛాయ్ గారు ఏమైనా చెబుతున్నారంటే చెప్పండి. ఛాయ్ గారు. కృష్ణమూర్తి గారు యాక్ట్ ఆఫ్ బ్యాలెన్సింగ్ అన్న ఫ్రేజ్ ఎక్కడ వాడలేదండి యాక్చువల్లీ. బట్ 21వ శతాబ్దంలో మాత్రము దట్ యాక్ట్ ఆఫ్ బ్యాలెన్సింగ్ చాలా అవసరం అనిపిస్తుంది. మేధస్సు తాలూకా పాత్ర, ఔచిత్యం అన్నది చాలా చాలా ఉంది. అది కృష్ణమూర్తి గారి లెటర్స్ టు స్కూల్స్ లో కూడా ఫంక్షనల్ వరల్డ్ తర్వాత ప్రొఫెషనల్ ఎక్సలెన్స్ గురించి పిల్లలకి చాలా మోటివేట్ చేశారు. అయితే టువర్డ్స్ దిస్ ఇన్వర్డ్ సబ్జెక్టివిటీ, టువర్డ్స్ దిస్ ఇన్వర్డ్ లెర్నింగ్ అండ్ ఫ్లవరింగ్ ఈక్వల్లీ మోర్ ఇంపార్టెంట్. అది అర్థం చేసుకొని అవగాహన చేసుకొని దట్ యాక్ట్ ఆఫ్ దట్ ఇన్నర్ బ్యాలెన్స్ అన్నది అందుకుంటే, సమతుల్యత అన్నది ఉంటే మాత్రం అందమైన జీవితం. అందరు కూడా కన్సర్న్ విత్ చిల్డ్రన్, వాట్ టు గైడ్ దెమ్, హౌ టు అడ్వైజ్ దెమ్ అన్నది అదే ఈరోజు చాలా మొదట్లో మీరు చెప్పినట్టు
చాలా చక్కటి అంశము. ఆ సమతుల్యత ఆ చిన్న ఇది అర్థం చేసుకుంటే మాత్రము వీ కెన్ అంటే కృష్ణమూర్తి గారి బోధల్ని, టీచింగ్స్ ని అన్ని రకాలుగా జీవితాన్ని అన్ని రకాలుగా బ్యాలెన్స్ చేసుకుంటూ అటు ఎకనామిక్ ఫ్రీడమ్, వ్యక్తిగత ఆర్థిక స్వేచ్ఛ ఏదైతే అవసరమో అది, తర్వాత ఫంక్షనల్ ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా కృష్ణమూర్తి గారు ఈ ఇన్స్పైర్డ్ చిల్డ్రన్ టు డూ వెల్, టు లెర్న్ వెల్. అది దాంతో పాటు దిస్ ఇన్వర్ట్ ఫేవరింగ్ అంటూ ఉంటే ఆ సెన్సిటివిటీ, ఆ మంచితనం, ఆ సౌభ్రాతృత్వం అన్నది సంఘంలో, వ్యక్తి జీవితంలో తప్పకుండా ఉంటుంది. చాలా చక్కటి అంశము. అందరూ చాలా చక్కగా చర్చించుకున్నాం మాస్టర్. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఛాయాదేవి గారు, ఇప్పుడు సమన్వయత్వము, సమతుల్యత విషయంకి వస్తే ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి సార్. ఇప్పుడు లైఫ్లో చాలా కెరీర్స్ ఉన్నాయి, చాలా వృత్తుల్లో చాలా మంది ఉన్నారు. అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ లైఫ్ లివింగ్, I may be doctor, one may be engineer, one may be scientist, one may be businessman or whoever it is. ఇప్పుడు ఒక పెద్ద సైంటిస్ట్ ఉన్నాడు, అతను అపారమైన మేధో సంపత్తి ఉంది. సో ఆ సైంటిస్ట్కి నిజంగా హృదయం మేల్కొంటే అణుబాంబుల్ని కనిపెడతాడా? ప్రపంచ విధ్వంసానికి కారణమవుతాడా? చేయలేడు ఆ పని. అక్కడ ఏంటండి, ఇంటలెక్ట్ ఏం చేస్తుంది? ఒక పని గవర్నమెంట్ అప్ చెప్పినా, ఒక పని ఏదైనా తను పుట్టినా చేసేస్తుంది అంతే. కానీ తనలో నిజంగా హృదయం మేల్కొంటే దాని తాలూకా పర్యవసానం హృదయం చూసినప్పుడు ఆ పని చేయలేదు. తన మేధస్సు ఆ రకంగా ఉపయోగించదు, డిస్ట్రక్షన్కి ఉపయోగపడదు, అని క్రియేటివ్నెస్కి ఉపయోగపడతాడు. అలాగే ఒక డాక్టర్ ఉన్నాడు, అలాగే అతను పేషెంట్ని భయపెట్టి డబ్బు సంపాదించి మేడలు, కార్లు కొనుక్కొని ఈరోజు కోటీశ్వరులుగా మారిపోయే అవకాశం ఉండదు. ఎందుకంటే అతని వృత్తిలో ఏది న్యాయమో, ఏం చేయాలో అదే చెప్తాడు, అవసరమైన టెస్టులే చేయిస్తాడు, అవసరమైన ట్రీట్మెంటే ఇస్తాడు. ఇలాగెందుకైంది? హృదయం మేల్కొనలేదు, బట్ షార్ప్ ఇంటలెక్ట్ ఉంది. కాబట్టి సమన్వయత్వం పోయిందమ్మా. అంటే హార్ట్కి ఇంటలెక్ట్కి మధ్య ఉండే సమన్వయత్వం పోయింది. ఆ సామరస్యత మేల్కొని ఉంటే డాక్టర్గా చదవడం తప్పు కాదు, ఆయన పెద్ద సైంటిస్ట్ అవ్వడం తప్పు కాదు, పెద్ద విద్యావేత్త అవ్వడం తప్పు కాదు. అయితే ఏంటంటే హృదయం మేల్కోపోతే ఆ కన్సర్న్, ఆ ప్రేమ ఇందాక అనుకో అది లేకపోతే ఏమవుతుంది? సమన్వయత్వం లేదన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే ఆ మనిషి రాక్షసుడు అవుతాడు, మానవత్వం ఉండదు, సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీలో పడిపోతాడు. అందుకే సొసైటీ ఈజ్ డిగ్రేడింగ్ అండ్ డిస్ట్రక్టివ్ ప్రాసెస్లో నడుస్తుంది. ఇట్ ఈస్ ఇన్ ఫైర్ నౌ. పూర్తిగా అంటుకుంది ప్రపంచం, దావాగ్నిలాగా దహించకపోతుంది. ప్రపంచం చూస్తే నిజంగా బాధ కలుగుతుంది. సో ప్రపంచంలో ఈ రకమైన విపత్తు కలగడానికి ఏంటి? ఇంటలెక్ట్ ఏమో ఇట్స్ టు టేక్ ఓవర్ అన్నమాట, కానీ హార్ట్ మేల్కొనలేదు. అందువల్ల ఇంత ప్రమాదం జరుగుతుంది. సో దట్స్ వై దిస్ టాపిక్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టుడేస్ టాపిక్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ లైఫ్, ఈవెన్ యూ టేక్ రిలీజియన్, యూ విల్ టేక్ spirituality or any field of life, intellect is dangerous. But at the same time, intellect can be useful when only the intelligence is awakened. That is the point here Krishnamurti wants to put in us today. Srinivas Reddy garu. సార్, అది ఇందాక సెన్సిటివిటీ, రెస్పాన్సిబిలిటీ అనేది అన్నప్పుడు రెండు ఒకటే కోవకు చెందినట్టుగా అనిపిస్తాయి. కానీ రెస్పాన్సిబిలిటీ కూడా సెన్సిటివిటీ లాగానే లిమిటెడ్నెస్, అది దానికి లిమిటెడ్ ఏముండదు, ఇన్ఫినిటివ్. అది సెన్సిటివిటీ ఇన్ఫినిటివ్ అయినప్పుడు అది ఎట్లా ఉంటుంది అనేది మనం చెప్పడం
ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అనేది కూడా ఉండదు. ఎందుకంటే లవ్ కూడా అదే దానికి సంబంధించింది. ఈ సెన్సిటివిటీ ఎక్కువ అయితే అసలు ఇందాక ఆనంద్ గారు మన ప్లానెట్ గురించి ఆలోచించాలి ఇదంతా చెబుతున్నారు. అసలు మనం దాని గురించి ఆలోచిస్తే ఇట్లాంటి ప్లానెట్ ని చెడగొట్టే పనులు ఏం చెయ్యం. ఏం చేస్తామంటే ఆ ఎండిపోయిన చితుకులు, రాలిపోయిన ఫలాలు అవి తిని బతకటానికి చూస్తాం తప్పితే ఇంకా వేరే ఇన్సెన్సిటివ్గా ఉండలేము. కాబట్టి ఇన్సెన్సిటివిటీ అనేది మనం అర్థం చేసుకుంటాం కానీ సెన్సిటివ్నెస్ని మనం అర్థం చేసుకోలేం. కాబట్టి ఇన్సెన్సిటివ్ని అర్థం చేసుకోవడమే మనం చేయగలిగిన పని. అది అర్థం చేసుకుంటా దాంతో మనం అది యాక్టివ్, అది దాని నుంచి యాక్షన్ వస్తే దానికి బాగానే ఉంటుంది. అది నేను గ్రహించింది. థ్యాంక్ యూ. అంటే ఎంత మేర నేను సెన్సిటివ్గా ఉన్నాను అని కాదు చూడవలసింది. నేను ఎప్పటికప్పుడు చూడవలసింది నన్ను ఏంటంటే నేను ఇన్సెన్సిటివ్గా ఈ క్షణంలో ఉన్నాను, ఈ క్షణంలో ఇన్సెన్సిటివ్గా మాట్లాడుతున్నాను, ఈ క్షణంలో నా యాక్షన్స్ ఇన్సెన్సిటివ్గా ఉన్నాయా, ఏం జరుగుతుంది నాలో అనే విషయము అక్కడ గమనించవలసిన విషయం మీరు చెప్పినట్టుగా. కాబట్టి సీయింగ్ దట్ ఇన్సెన్సిటివిటీ ఈజ్ ఓన్లీ నెసెసరీ. సార్ ఇక్కడ నేను ప్లానెట్ గురించి మాట్లాడుతున్నాం కదా సార్. మన ఈటింగ్ హ్యాబిట్స్ మోర్ దెన్ పెట్రోలియం, కోల్ ఇండస్ట్రీస్, మోర్ దెన్ ఇవి మన ఈటింగ్ హ్యాబిట్స్ మన ఈ ప్లానెట్ కి డిస్ట్రాయ్ చేస్తుంది. యానిమల్ అగ్రికల్చర్, the animals which are kept in the farm and the cruelty which takes place with these animals. Newborn chickens are the male chicken, no, they throw it into a slicing machine. A male chicken, they don't want it. It's just newborn. It's just about an hour ago. Our eating habits is destroying the cruelty which is taking place with the animals. And so many farms have come up, and the forests are being destroyed to have these farms. We are killing about 90 billion animals every year. I don't know how many billion animals are there in farms. We are only 7.5 billion, but we are feeding somewhere about 300 to 500 billion animals in farms. We say people are dying out of hunger. When you look at the amount of water which goes to this animals, the amount of food which is going, you have to produce that food for the animals, and you know the way the air pollution, water pollution, idantha aitundannamata mana tine habits toni. నేను ఏమంటున్నానంటే మన చిల్డ్రన్ ఫ్యూచర్ ఇట్స్ ఐఎమ్ డిస్ట్రాయింగ్, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిస్ట్రక్షన్. ఇప్పుడు ఇంతకు ముందు ఆయన చెప్తా ఉండే పిల్లలకు ఇట్లా చదువుకోవాలి అదంతా చెప్తా ఉన్నాడు కదా, ఆయన హీస్ పుట్టింగ్ ఫియర్ ఇన్ టు దోస్ చిల్డ్రన్. టుమారో వాట్ విల్ యూ డూ, వాట్ విల్ హ్యాపెన్ టు యూ అని. నా ఫియర్స్ ఐఎమ్ పుట్టింగ్ ఇన్ టు మై చిల్డ్రన్. When it comes to the children, the same child which I say I love the child, I'm not looking at the child's future tomorrow. They are saying, for example, sir, manam trees manaku oxygen vastundi. Most of the oxygen we say the trees vastundani. We don't understand okka whale is equal to 2750 trees, is equal to so many trees, 2000 plus. And we are destroying these animals for our meat. Tineki 1 hour anta pedda velu adi they catch it, they cut it, they process it, and ready by 1 hour. It's packed and ready for sale in 1 hour, one whale. So the amount of destruction is taking place. Mana food habits tho మనం ఇన్సైట్ అంటాము, ఇంటెలిజెంట్ అంటాము, అవేర్నెస్ అంటాము, ఫ్రీడమ్ అంటాము. We want all that, కానీ మనము we are unable to change my habit, eating habit. The milk which I drink, the cow on the road, sir, adi milk stop chesi production stop aithe but cow man tanestadu, daniki feed chese ledu, neel petteledu, em ledu, inti దగ్గర పోతే కొడతాడు. అది ఎక్కడ పోతుంది, అది రోడ్ పైన పనుకుంటుంది. మనం ఏమంటాము, ఈ కౌస్ అంతా రోడ్ లో ఉంది, దే షుడ్ బి రిమూవ్ ఫ్రమ్ దేర్. అట్లా మనకు పోదానికి రోడ్ అంతా క్లియర్గా ఉండాలి, మన వెహికల్స్ పోదానికి. అండ్ సో మెనీ ఆఫ్ దిస్ కౌస్ గెట్ రన్ ఓవర్ బై లారీస్ అండ్ వెహికల్స్. లుక్ ఎట్ ద సఫరింగ్. అది మన హ్యాబిట్స్ తోని, మన మిల్క్, మన మీటు, దిస్ ఇస్ అ మేజర్ ప్రాబ్లం. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆక్సిజన్ విత్ ఇన్ ప్లాంట్స్ అని, when it's coming from the ocean, more than 50 to 70% of oxygen is coming from the oceans, from these whales. And Japanese, 25 years they had banned. Now again they started killing for our food only.
somebody was earlier talking about fish. I mean, somebody said, like Krishnamurti said, you can eat fish. That fellow is living in Iceland or somewhere, he doesn't have anything, so he's eating. Says, okay, what can you do? Let him eat. But that doesn't mean I should eat. You're living in India, you have so many other things to eat. You have so many vegetables are there which are much healthier. Recent research చెప్తా ఉంది, meat to milk are major cause for cancers, Alzheimer's, Parkinson's disease, and all the heart problems and all that. And Times of India report about 4-5 months back, Times of India. సార్ ఆనంద్ గారు మీరు చెప్పేది మరి అన్ని పాత నాలెడ్జ్, పాత హ్యాబిట్స్ కదండి. ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ మిలియన్ ఇయర్స్. అంటే పిల్లలకి మిల్క్ పట్టాలి, అవి చేయాలి, ఇది చేయాలని, అది కూడా పాస్ట్ నుంచే వస్తుంది కదా నాలెడ్జ్. ఫ్రమ్ సో మెనీ మిలియన్ ఇయర్స్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్. ఆ నాలెడ్జ్ లిమిటెడ్ అవుతుందండి. అది సారీ, ఇప్పుడు మీరు చెప్పే పాయింటర్స్ అన్ని తెలియదు కదా. అదే సార్ నేను అనేది. లేదండి, మనకు ఇట్ ఈస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నేను ఎందుకు చూడొద్దంతా? ఇన్సెన్సిటివ్ వ్యూ. అది అక్కడ ఇన్సెన్సిటివా సెన్సిటివా? మన కృష్ణమూర్తి గారి టీచింగ్స్ లో వీఆర్ లర్నింగ్. he lost connection అనుకుంటా సార్. బట్ ఇప్పుడు మనం ఇంటలెక్చువల్ నాలెడ్జ్ అది మాట్లాడుతున్నాం కదా సార్. అంటే ఇది కూడా ఎన్నో మిలియన్ ఇయర్స్ నుంచి వస్తుంది కదా. పెరుగు తాగటం ఇలాంటివి, బలానికి మీట్. కృష్ణమూర్తి చెప్తారు, చెప్పేది నిజము. Ignorance and Krishnamurti, every meeting. So, Vijay garu, చెప్పండి. ignorance and self-centered activity is coming from millions of years. Yeah. ఉంది కదా. సో అయితే man is not looking into it. అందువల్ల ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. ఇంతవరకు నిజమైన పెర్సెప్షన్ లేదు. అంటే హ్యాబిచువల్ లివింగ్ లోనే అలవాటు పడిపోయి, ఒక అలవాటైన జీవితం, ఒక నమ్మకంతో కూడుకున్న జీవితం, ఒక భయంతో కూడుకున్న జీవితం, ఒక స్వార్థపూరిత కార్యకలాపాలతో కూడుకున్న జీవితం, ఇదే మనిషికి అలవాటైంది. సో కాబట్టి ఏంటి జీవితం, ఏంటిది అని చూసేటువంటి వాళ్ళు చాలా అరుదు. సో అలా చూడగలిగిన వాళ్ళే దాని నుంచి బయటపడ్డారు. నిజంగా ఒక కొంతమంది సమాజంలో అలా నిజంగా పూర్తిగా దాని నుంచి బయటపడితే, ఆ హ్యాబిచువల్ లివింగ్ నుంచి, ఆ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ నుంచి, అన్నిటి నుంచి బయటపడి చూడగలిగిన ఒక పరిస్థితికి వచ్చినట్లయితే, అఫ్ కోర్స్ ఇది ఆటోమేటిక్గా యూనివర్సల్గా అది ఎంతో మేలు చేస్తుంది. అంటే ఆ కాన్షియస్నెస్ ఉంది కదా, కాన్షియస్నెస్ ఇట్ ఇస్ నాట్ ఇండివిజువల్ కాన్షియస్నెస్. అంటే వీఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ ది కలెక్టివ్ కాన్షియస్నెస్. ద హోల్ థింగ్ ఇస్ కాన్షియస్నెస్. అంటే ఇక్కడ అమెరికన్ కాన్షియస్నెస్, ఇండియన్ కాన్షియస్నెస్ కాదు, అందరికీ ఒకటే కాన్షియస్నెస్ ఉంది. సో దిస్ కాన్షియస్నెస్ ఏంటి? బికాస్ ఆఫ్ ఇన్సెన్సిటివిటీ ఇట్ ఈస్ డెవలప్డ్ లైక్ దిస్. మొత్తం అందరి హ్యుమానిటీ అందరిలోనే వ్యాపించింది. అలాగే కొద్దిమంది నిజంగా సెన్సిటివ్ అయ్యి, నిజంగా అవేర్ అయ్యి, నిజంగా ఏం జరుగుతుంది చూసి హ్యాబిట్స్ నుంచి, వీటి నుంచి, వాటి నుంచి బయటపడిపోతే, ఇమేజెస్ నుంచి, సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ నుంచి అంత గమనించినట్లయితే, దట్ విల్ ఎఫెక్ట్ నాట్ ఓన్లీ ది మీ ఆర్ యూ బట్ సమ్వాట్ ఇంటు ది హోల్ కాన్షియస్నెస్. అది ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి ఇటువంటి మన సమావేశాలన్నీ దేనికి ఉపయోగపడాలంటే, మనం నిజంగా లోపలికి చూడడం ఎంత అవసరమో, గమనించడం ఎంత అవసరమో తెలియాలి. ఎందుకంటే
అప్పుడే హ్యాబిచువల్ లివింగ్ నుంచి బయటపడతాం. అలా కొంతమంది బయటపడితే నిజంగా ప్రపంచానికే మేలు జరుగుతుంది. కానీ ఇంత ఘోరం అక్కడ జరుగుతుంది, అంత ఘోరం ఇక్కడ జరుగుతుంది అని ఒక న్యూస్ లాగా మనం మాట్లాడినా, ఏం చేసినా దానివల్ల ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మనం నిజంగా మారాలి. అలాగా ఆ మార్పు అవసరం కదా అని మనం కొంతమంది కలిసి ఆదివారం మాట్లాడినప్పుడు, చర్చించుకునేటప్పుడు అది మనం గుర్తించినట్లయితే తప్పకుండా మన చైతన్యంలో ఒక మార్పు వైపు ఒక ప్రయాణం మనకు మొదలవుతుంది. అలా మొదలైతే అది ప్రపంచానికే శుభ పరిణామం కదా. సో ఇంకోటి నేను అంటాను, ఐ లవ్ మై చైల్డ్ అని. నేను నా చైల్డ్ కి నిజంగా లవ్ చేసే సార్, ఈ ఈటింగ్ హ్యాబిట్ చేంజ్ అనేది ఒక ప్రాబ్లమా సార్? ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఎనీ డ్రాస్టిక్ చేంజ్. ఊరికే తినేది మనము, దట్స్ అ సింపుల్ థింగ్. ఐఎమ్ unable to change because, and I say I love my child. Tomorrow my child's life is in danger. I'm not bothered, but I say I can't change my habit. I mean, I can't change my eating habit. But I want insight. I want to be enlightened. Is the contradiction, sir? I need to look at it strongly. Yes, very essential. In our daily life, we have to focus in simple things. Then only a change is possible. Not philosophical things and questioning and all that. Can we change simply in our eating habits, in our way of talking, in our way of listening? Simple things. So if we can change, if we can leave some habit, if you die to some habit, and that is a great thing, really. Shall we close it? It is 8:35. A nice session, sir. Thank you. 8:30. Thank you very much. Yes. Thank you, sir. Thank you, everybody, sir. నమస్కారం అండి. ఈరోజు మంచి సెషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ పార్టిసిపెంట్స్. Thank you, sir.